నందు ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ సాయంత్రకాల సమయంలో ఎల్లాయిపాలెం గ్రామంలో ఉన్నటువంటి డేవిడ్ తమ్ముడు గృహం వద్ద జరుగుతున్న ఈ సాయంత్రకాలపు ప్రత్యేక ప్రార్థనా కూటం ఇంత ఘనంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన కూటానికి చేరి వచ్చినటువంటి మీకు అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన నిండు వందనాలు బిడ్డలారా. అందరికి వందనాలు. బయట ఉండే లోపల ఉన్నందరికీ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకు చేసిన వాగ్దానం, ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నిలిపెదను. ఆ వాగ్దానాన్ని మన కుటుంబాల పట్ల, సంఘాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. నీరసంగా ఉన్నారా? ఉండకూడదు నీరసంగా. రెండు ఆరాధనలు చూసుకొని మీరు 3 ఆరాధనలోకి ఇప్పుడు వచ్చారని నీరసం అయిపోయారా? కాదు, ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఆరాధన ఉన్నా కూడా పరిగెత్తాల. ఆమేనండి. ఒకవేళ దేవుడు ఇస్తే పరిగెత్తదామా, అలసిపోదామా చెప్పండి? పైకి అంటున్నారులే, పైకి అంటున్నారు బిడ్డలారా. లేదులే, కష్టపడే బిడ్డలు, పరిగెత్తే బిడ్డలు ఉన్నారు. మన కష్టం గురించి ఎక్కువ చెప్పుకోకూడదు. మనం దేవుడు చూస్తున్నాడు, ఎవరెవరు పడే కష్టం, ఎవరెవరు ఎంత కష్టం పడుతున్నారు దేవుడు చూస్తున్నాడు. మన ప్రభువునందు మనం పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదని ఒకసారి విన్నాం వాక్యంలో. అన్నీ గుర్తుపెట్టుకున్నాడు దేవుడు, అన్నీ చూస్తున్నాడు దేవుడు. రాబోయే రోజుల్లో మన ప్రయాసకు ప్రతిఫలం కళ్ళతో ఖచ్చితంగా చూస్తాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూస్తున్నామా? నీ పక్కన దేవుడు తెల్ల ఇక్కడ కాళ్ళు కనపడుతున్నాడు నాకు. అక్క షాలోమా, రే షాలోం, షారోనా? నువ్వు నాకు కనపడాలి షారోను. అటు తిరుగు, లేదా ఎట్టరా, ఎక్కడరా, ఎటు కూర్చో, ఎటు కూర్చో, అది అటు కూర్చో. షాలోం కూడా ఉన్నాడా? మరి ఎక్కడ రారా షాలోం? ఇట్రా అక్క చెల్లెలు ఆడుకుంటా, ఎటు కూర్చోపో. ఇక్కడ రారా, ఎటు కూర్చో. ఖాళీ ఉందరా, బాగుందరా? అట్ట కాదు, ఇట్లా లేచిరా, 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 ఆడు కూర్చో. అది సూపర్, అది నాకు కనపడాలా. సరే, ఈరోజు నెల్లూరులో మీరు గమనించితే 60 ప్లేట్లు జాలక మళ్ళీ పోయి ఒక 25 ప్లేట్లు కొనుక్కొని వచ్చారు. అంటే పండగకి వచ్చారని కాదు, కానీ దేవుడు ఇప్పుడిప్పుడే సంఘాన్ని అలా తాకి ముందుకు నెడుతున్నట్టు అనిపించింది నాకు ఈ వారం. ఈరోజు సంతోషంగా బిడ్డలందరూ కూడుకుంటున్నారు. కొత్త వాళ్ళని దేవుడు ఒక్కొక్కరు లాక్కొని వస్తున్నాడు. సంఘం కాస్త ముందుకి వెళ్ళడం ప్రారంభించింది. 2025 సంవత్సరంలో ఇన్నాళ్ల కష్టాన్ని, ఇన్నేళ్ల బాధల్ని దేవుడు చూసి ఎల్లాయిపాలెంలో ప్రార్థన కానీ, ముత్తుకూరులో ప్రార్థన కానీ, నెల్లూరులో ప్రార్థన కానీ, ముఖ్యంగా మన నెల్లూరు ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డల్ని దేవుడు ఒక్కొక్కరు లాక్కొచ్చి ఘనంగా జరిగిస్తూ ఉండడం ఈరోజు నేను కళ్ళారా చూశా. ఇక మీదట నిశ్చయంగా దేవుడు నానాటికి వృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మే పని అయితే హల్లెలూయా అని చెప్పండి. ఆ ఏడో వృద్ధి అయితే మేమెందుకు హల్లెలూయా చెప్పాలనుకోబాకండి. కొంతమంది అనుకుంటారు ముత్తుకూరు చర్చి ముత్తుకూరు వాళ్ళది, నెల్లూరు చర్చి నెల్లూరు వాళ్ళది, ఎల్లాయిపాలెం చర్చి ఎల్లాయిపాలెం వాళ్ళది. అంత లేదేడా, అందరిది ఒకటే కదా. అలా అనకూడదు. ఆ మనసు కూడా మనకు ఉండకూడదు బిడ్డలారా. దేవుడు పరిచర్ని వృద్ధి చేస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మీదట వారం ప్రభు ఖచ్చితంగా నూతనాత్మను తీసుకొస్తాడు. మన సంఘాన్ని దేవుడు లేవనెత్తడం, మనల్ని దేవుడు నమ్మడం ప్రారంభించాడు అనమాట. దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, దేవుడు మిమ్మల్ని నమ్ముతున్నాడు, నన్ను నమ్ముతున్నాడు, అందరం నమ్ముతున్నాడు. వీళ్ళు బాగా కష్టపడుతున్నారు, పరిగెత్తుతున్నారు, తర్వాత ఆయిల్ పోసుకొని దినాల పాటు కష్టపడుతున్నారు, పరిచర్యలు చేస్తున్నారు. నా బిడ్డలు నా విషయం ఆసక్తి కలిగి ఉన్నారు. ఇట్లాంటి సంఘాన్ని నేను దీవించకపోతే ఎట్లని దేవుడు ఇప్పుడే మన చేతులు పట్టుకొని కాస్త ముందుకి, అంటే మనం అడిగిన 100 మంది జనాభా వైపు క్రమక్రమంగా అడుగులు వేయించి తీసుకుని వెళ్తున్నాడు. అది నేను నమ్ముతున్నాను. రాబోయే రోజుల్లో మనందరం వాటిని కళ్ళతో చూస్తాం యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా.
సంఘమును దేవుడు ముందుకు కదిలించాడు. అది నాకు అర్థమవుతుంది. దేవుడు నీళ్ల మీద అల్లాడిస్తాడే, బెతెస్దా కోనేటి దగ్గర దేవదూతతో కదిలిస్తారే, మన సేవ కదలడం ప్రారంభమైంది. దేవుడు ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. దినాలు గడుస్తూ ఉండగా కొత్త ఆత్మలు సంఘానికి వస్తారు. విగ్రహారాధికులు ప్రభు మార్చి తీసుకొని వచ్చి మందిరంలో కూర్చోబెడతాడు. ఎల్లాయపాలెంలో కుటుంబాలు మారటం మన కళ్ళతో చూస్తాం. యేసునామంలో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు అనేక కుటుంబాలు దేవుడు కదిలించి తీసుకొని వస్తాడు. సంఘము వృద్ధి అవ్వడం మన కళ్ళతో మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే సంఘం వృద్ధి అవుతా ఉంటుందో అప్పుడే ముఠా మేస్తే తన పని స్టార్ట్ చేస్తాడు. ఎవరైనా సంఘం అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో సైతాన్లో టక్కన అక్కడ ప్రత్యక్షమై పని స్టార్ట్ చేస్తాడు. మనం ఏం చేయాలి? అక్కడ సైతాన్ ముఠా మేస్త్రి గాడి క్రియలు గుర్తుపెట్టి ఉండాలా. ముఠా మేస్త్రి శాస్త్రాలు ఎట్లా ఉన్నాయో మనం గుర్తుపెట్టుంటే సంఘం అభివృద్ధి ఆగిపోకుండా మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం. ఒక ఇశ్రాయేల్ పాస్టర్ కరెక్ట్గా ఉన్నందువల్ల సంఘం అభివృద్ధి అవుతుంది అనుకుంటే మీ కళ, మీ భ్రమ. ఇశ్రాయేల్ పాస్టర్ కరెక్ట్గా ఉండాలి, సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా కరెక్ట్గా ఉండాలి. అందరం కలిసి పసిబిడ్డను కాపాడుకున్నట్లుగా మనం సంఘాన్ని కాపాడుకుంటే యేసు నామములో ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ప్రభు మనల్ని ఎక్కిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను ఎక్కలేనంత ఎత్తుకు మన దేవుడు ఎక్కిస్తాడు. అంతే, స్టార్ట్ అయింది. సైతాన్ గాడు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. దేవుడు నేను ఇక్కడ కూడా పునరుద్ధాన సందేశం చెబుదామని వచ్చా. యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చారు. ఏదో ప్రభు నాకు మనసులో పెట్టింది చెప్దామని నేను వస్తుంటే ఇక్కడ కూర్చొని మిమ్మల్ని చూడగానే నాకు మైండ్ మరిపింది. బైబిల్ తీసి నా మనసులో రెఫరెన్స్ ఎక్కడ ఉందో ఎత్తుతా ఉంటే ఇప్పుడు నేను చదవబోయే వాక్యం దగ్గర నా మైండ్ దేవుడు ఆపాడు. ఇక్కడాగు, దాన్ని చదువు. చదివాను ప్రభు, ఇది చెప్పు. ఆత్మ నడిపింపు ఉంటే మనం అనుకుంది ఒకటైతే దేవుడు మాట్లాడేది ఇంకొకటి అవుతుంది. ఎందుకు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నా నాకు తెలియదు. బిడ్డలారా, దేవుడు నా మనసులో పెట్టిన ఆలోచన ఏంటంటే సంఘము వృద్ధి అయ్యేటప్పుడే సాతాను కూడా తన కార్యాలని ప్రారంభిస్తాడు. సంఘాలు మీరు గమనిస్తారో లేదో, బయట ఉన్న సంఘాలు ఈ రోజున 10 మంది 20 మంది ఒక సంఘంలో ఉంటే సంఘాలు సమాధానంగా లేవు. దేవుని మందిరాల్లో సమాధానం లేదు. ఇప్పుడు దేవుని మందిరాల్లో గొడవలు అయిపోయి ఉన్నాయి. దేవుని మందిరాల్లో గ్రూపులు కట్టేస్తున్నారు. ఏం కట్టేస్తున్నారు ఇసరక? గ్రూపులు కట్టేస్తున్నారు. ఆ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్తోనే మాట్లాడతారు, ఈ గ్రూప్ వాళ్ళు ఈ గ్రూప్తోనే మాట్లాడతారు. కొన్ని సంఘాల్లో ఐక్యత, అభివృద్ధి, క్షేమము లేదు. ఎందుకంటే తెలుసా? ముఠా మేస్త్రి వేసిన బాణాలు గతక్కని గుచ్చుకోపోయినాయి సంఘంలో అందరికీ. సార్ ఏం చెప్తున్నావు నువ్వు? ఏం కొంచెం మాకు అర్థమయ్యేటట్టు చెప్పు. ఏంలే, అభివృద్ధి కాబోతున్నటువంటి మన సంఘాన్ని బాణాలేసి ఈ అభివృద్ధిని ఇక్కడే స్టార్టింగ్లోనే ఆపేయాలని వాడు కంకణం కట్టుకొని వాడు కొన్ని పనులు చేస్తాడు. వాడు ఏమేం చేస్తాడో చేసే వాటిలో ముఖ్యమైన పని ఏందో మీకు ఇప్పుడు చెప్తా. అది మీరు మైండ్లో తీసుకొని ఒక పసిబిడ్డని కాపాడుకున్నట్లుగా మన సంఘాన్ని కాపాడుకోగలిగితే దినాలు జరుగుతూ ఉండగా మన కన్నులు చూస్తూ ఊహించనంత అద్భుత కార్యాలని మన సంఘంలో మన కళ్ళారా మనం చూడబోతున్నాము. యేసు నామములో దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఒక మాట మీరు మనసులో గుర్తుపెట్టుకోండి, ఒక మాట మీ మనసులో నాటుకోండి. ఏంటంటే సంఘం ఎంత పచ్చగా ఉంటుందో మన ఇళ్ళు అంత పచ్చగా ఉంటాయి. మందిరం ఎంత కళకళలాడుతూ ఉంటుందో మన ఇళ్ళు అంత కళకళలాడుతూ ఉంటాయి. మందిరం చీకటైపోతే కుటుంబాలు చీకటైపోతాయి. మందిరం ఆశీర్వాదకరంగా ఉంటే, సేవ ఆశీర్వాదకరంగా ఉంటే సేవలో ఉన్న కుటుంబాలన్నీ దీవెనకరంగా ఉంటాయి. సంఘంలో ఉన్న మందలో ఉన్నటువంటి ఒక గొర్రెకి కానీ జబ్బు వచ్చింది అనుకోండి, ఓకే, ఒక గొర్రెకి జబ్బు వచ్చింది అనుకో, ఈ గొర్రె నుంచి ఇంకో గొర్రెకి అంటుకుంటుంది. బాతులు వ్యాపారం చేసిన వాళ్ళు కొంచెం ఐడియా ఉంటుంది. బాతులు వ్యాపారం చేస్తుంటారు. ఒక్క బాతుకు కానీ జబ్బు వచ్చిందా కట్ట అయితే చూడదు. ఇక చేపల వ్యాపారం తెలుసు మీకు, రొయ్యలు వ్యాపారం, పాండులో రొయ్యలు వేస్తారు. ఒక్క రొయ్యి కానీ వ్యాధి సోకితే మొత్తానికి అరన గుంట ఎత్తుకుంటుంది. ఇక ఈ గుంటేనా అనుకుంటే ఆ గాలి తొలిందనుకో అవతల పక్క గుంటలో కూడా ఎత్తుకుంటుంది. ఏరియా లేచిపోద్ది. సాతానుగాడు సంఘంలో ఒక్కరిలోకి ఎక్కిస్తాడు ఇంజక్షన్. అమ్మా ఒక్కరిలోకి ఎక్కిస్తాడు ఇంజక్షన్. ఆ ఒక్కరిలోకి ఇంజక్షన్ ఎక్కిందా ఈలో నుంచి అందరికి ఎక్కిస్తాడు ఆ ఇంజక్షన్. అంతే. అంటే నా బాధ అంతే. ఏంటి ఇప్పుడు దేవుడు దీవించబోతున్న మన సంఘాన్ని కంటికి రెప్పలా కాపాడుకొని మన ఇంటి కంటే, మన పనుల కంటే, మన ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని ఎంచుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదు గారు ఏమంటారంటే బైబిల్లో, నా ముఖ్య సంతోషము కంటే యెరూషలేమును నేను హెచ్చుగా ఎంచుకొనని ఎడలా నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక అంటాడు. నా ముఖ్యమైన సంతోషాలన్నిటికంటే యెరూషలేమే నాకు ముఖ్యం. యెరూషలేం అంటే దేవుని మందిరం, సేవ, పరిచర్య. బిడ్డ, సంఘాన్ని కంటి రెప్పలాగా నువ్వు కాపాడాలి, సేవకుడు కాపాడాలి, సేవకురాలు కాపాడాలి, అందరం కలిసి కాపాడుకోవాలి. కొంతమంది చెప్తుంటారు అక్కడక్కడ నాకు ఏమనంటే, సార్ అక్కడ అంతా బాగుంటుంది కానీ పాస్టర్ గారు చాలా ప్రేమగా ఉన్నాడు, పాస్టర్ అమ్మ వాళ్ళే సార్ అంతా పోతున్నారు చర్చిలోన. ఎవరి వల్ల పోతుంది? పాస్టర్ అమ్మ వాళ్ళే పోతుంది. ఆమె నోరు తీసుకుని అరసద్ది. నాయనా అనుమానం ఎక్కువ ఆ పాస్టర్ మీద. మేము చాలాసార్లు చూస్తుంటాం. మేము పాపం ఆయనేమో ముసలోడి మీద కూడా ఏంది అనుమానం. ఇప్పుడు సంఘానికి ఎవరి వల్ల దెబ్బ వచ్చింది? పాస్టర్ అమ్మ వాళ్ళ దెబ్బ వచ్చింది. కొన్ని సంఘాలు ఏం చెప్తుంటారు, పాస్టర్ అమ్మ మహా తల్లి, నాయన మహా తల్లి మాకు ఉన్నాడు, ఒక బొడవ అనకూడదు కానీ ఆ పాస్టర్ వల్లే ఆ బాధలన్నీ. సంఘంలో ప్రేమ ఉండదు, 24 గంటలు తిడుతుంటాడు ఆ పాస్టర్ కరెక్ట్గా ఉంటే ఆ సేవ బాగా దీవించబడేది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క న్యూస్ వింటుంటాం మనం. అంటే పాస్టర్ బాగలేకపోయినా సంఘాలు దెబ్బతింటాయి, పాస్టర్ గారు బాగలేకపోయినా సంఘాలు దెబ్బతింటాయి. ఇంకో సంగతి చెప్తా. మాకు పాస్టర్తో బాధ లేదు, సార్తో బాధ లేదు, పాస్టర్ గారితో బాధ లేదు, మాకు ఆ చర్చిలో ఉన్నారులే ఒకరు, వాళ్ళ వల్ల మేము రాలేకపోతున్నాం అంటారు. మాకు పాస్టర్తో బాధ లేదు, పాస్టర్తో బాధ లేదు, మాకు ఎవరు బాధ అంటే అలా ఇంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళ వల్ల మాకు బాధ. వాళ్ళు అంతటా మాట అడిగేస్తారు. మళ్ళీ మనం ఈ విషయాలు పాస్టర్ గారికి చెప్పి వాళ్ళకి తగాదాలు పెట్టం ఎందుకు? మనమే ఆగిపోతే, ఈ విధంగా ఆగిపోతే ఒక కుటుంబం కాదు, అప్పటికే 6 కుటుంబాలు ఆగిపోయినాయి. ఎవరి వల్ల? ఆ వకీళ్ళు వల్ల. అంటే దీని అర్థమైంది, విశ్వాసుల వల్ల కూడా సంఘాలు ఎదుగు లేకుండా ఆగిపోయాయి. బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం నుంచి ప్రభు మనకు చెప్పాడు కదా, నీ సింహాసనం నిత్యం నేను నిలబెడతా, స్థిరపరుస్తా అని చెప్పాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నిజంగా చెప్తున్నా వినండి, దేవుడు మన సేవని ముందుకు నెట్టడం ప్రారంభించాడు యేసు నామములో. 13 సంవత్సరాలు మనల్ని కనిపెట్టాడు యేసయ్య. నా బిడ్డలు నిలబడతారా అంటే సంఘంలో విశ్వాసం కరెక్ట్గా ఉంటారా, సేవకు కరెక్ట్గా ఉంటాడా, సేవకులు కరెక్ట్గా ఉందా, ఆయన పరీక్షించాడు మనల్ని. ఆ పరీక్షలో మనం నిగ్యం. మన మీద దేవునికి నమ్మకం కుదిరింది, మీ మీద దేవుడికి నమ్మకం కుదిరింది, మీ పరిచయం చూసి ఆయన సంతోషపడుతున్నాడు. సేవకులు పడే కష్టం అందరి మొత్తం మీద ఆయన అనిపించి, ఈ సంఘాన్ని నేను ఒంటరిగా వదలకూడదు, ఈ సంఘాన్ని నేను ఇలా వదిలేయకూడదు, ఇక నేను ఈ సంఘాన్ని వృద్ధి చేయాలి, సుదూర ప్రాంతాల్లో ఉన్న గొర్రెలను తీసుకొచ్చి మందలో తోలాలని ఆయన ఉద్దేశించి ఒక్కొక్క గొర్రెని వచ్చి ముఖం చూపించిపోతున్నాయి. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముఖం చూపించిపోయే ప్రతి గొర్రె మందల లాక్కోసం దేశనామలు రాబోయే రోజుల్లో కొట్టు చప్పట్లో కొట్టేసినామలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొత్తగా కనబడుతున్న ముఖాలన్నీ గుంపులు మందలి ఈడ్చుకొని వచ్చి ఈ దొడ్డులో కూర్చోబెడతాయి. ఏంతాయి మందలు. నా ప్రభువైన యేసయ్య రాబోయే రోజుల్లో నశించిపోతున్న వందలాది ఆత్మల్ని ఈ సంఘంలో దేవుడు స్థిరపరచును గాక. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలా? ఎవరు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి బాణాలు పెట్టాలా, అంతేనా? విశ్వాసులు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారా, పెట్టే బాణాలు. ఒకసారి వాక్యం చదవండి, వాక్యం చదివితే మీకు అర్థమవుతాయి. తిండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను, చూడండి ఒకసారి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు అది నీకు తేటగా కనబడును. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ ప్రభు అర్థమవునట్లు బోధిస్తూ ఉండగా వాక్యానుసారంగా బ్రతకగలిగే కృపా సామర్థ్యం మనందరికీ ప్రభు ప్రసాదించి సంఘమును స్థిరపరిచి వర్ధిల్ల చేయునుగాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. దీవెనక యేసయ్య ఏం చెప్తున్నాడు ఇప్పుడు? తీర్పు తీర్చకుడి. ఏమన్నా ఏం తీర్చకూడదు? తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు.
తీర్పు తీర్చడం అంటే ఏంది? తీర్పు తీర్చడం అంటే ఏంటంటే ఎస్తేర్ అక్క రాహేల్ అక్క ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ మాట. ఏమనంటే, అక్క ఎస్తేర్ అక్క, చెప్పు రాహేల్ అక్క, నువ్వు ఈ మధ్య గమనిస్తున్నావు లేదా, ఆ తాటాకిల నుంచి వస్తుంది అక్క, ఇవి తేడా కనపడుతుంది, నువ్వు అర్థం కావట్లేదు నీకు, తేడా కనపడుతుంది, కొంచెం తేడా కనపడుతుందా? నేను ఆలోచించలేదక్క, ఏం జరిగింది? నువ్వు ఒకసారి రాత్రిపూట 10 గంటలప్పుడు లేచి చూడు, నీకు అర్థం అవుద్ది. ఆ మీద ఏందక్క చెప్పులకు ఒక మాట. మనందరం మాట్లాడుకుంటుంటామా? సార్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఆమె ఫోన్ తీసుకొని చర్చి వెనక్కిపోయి మాట్లాడొస్తుంది. నువ్వు ఈ మధ్య గమనించినట్టు నువ్వు చర్చి వెనక్కిపోయి మాట్లాడొస్తుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇంకొకరు వస్తారు మధ్య, ఎంటారు వచ్చి, ఏందక్క మాట? ఏం లేదులే, నువ్వు అమ్మావు, నువ్వు మళ్ళీ నువ్వెన్నావంటే మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ? అక్క ఇస్తారక్క, చెప్పాక ఇంకా గమ్ముగుండు. అక్క ఏందక్క నేను వచ్చి దాచిపెట్టేశారు మీరా, నా గురించి మాట్లాడుకుంటున్నారా అని నామి. నీ గురించి కాదులేమ్మా, మామూలుగా మేము దేవుడు మాటలు చెప్పుకుంటున్నాము. దేవుడు మాటలు చెప్పింది నువ్వా? సరే అడిగలేక ఆమె కూడా దగ్గర పిలుచుకొని ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. పలానా తాటకి వచ్చినామే 10 గంటలకు వెనక్కి వెళ్ళి ఫోన్లో ఎవరితో మాట్లాడొస్తుంది అన్న మాట. ఆ మాట ఒక మాట గుర్తుపెట్టుకోండి, నోరు దాటితే కోటలు దాటేస్తుంది మాట నోరు దాటిందంటే ఏం దాటద్ది? కోటలు దాటేస్తుంది. ఖచ్చితంగా ఎవరి గురించి అనుకుంటున్నావో వాళ్ళకి ఆ మాట చేరిపోద్ది. ఎప్పుడైతే ఆ మాట వాళ్ళకి చేరిందో, నేను మా ఆయనతో మాట్లాడుచున్నా కూడా వీళ్ళు ఏరే వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి నేను ఈ చర్చికే అయిపోయింది వేసినాళ్ళు. నేను సరే ఒకవేళ వేరే వాళ్ళతోనే మాట్లాడింది అనుకుందాం. మనము దేవుని సంఘాన్ని కట్టేవాళ్ళం అయితే, ఆత్మల భారం కలిగిన విశ్వాసులం అయితే, అయ్యో ఒక బిడ్డ మందిరంలోకి వచ్చింది, తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో, అంత నీతిమంతులు ఎవరున్నారు లోకంలో? సరే పొరపాటు జరిగిందో, అది నిజమో తప్పో మనకు తెలియదు, బయటపడేదాకా మనం అనకూడదు అని గప్చిప్పు తొక్కి పట్టేసి ప్రార్థన చేయాలి. ఎక్కువగా ఏం చేయాలి? ప్రభువా, ఆ బిడ్డ ఫోన్ ఎత్తుకొని మందిరం వెనక్కిపోతుంది, మాట్లాడే మనిషి ఇంట్లో మాట్లాడుకోకుండా చర్చిలోకి వచ్చి ఇంటి మందిరం వెనక్కిపోతుంది, నాయనా నువ్వు మాట్లాడితే ఆ బిడ్డ మారద్ది, ఆ బిడ్డను మార్చి నీతిమంతురాలుగా నిలబెట్టడం నీ బాధ్యత. అయ్యా మేము ఒకవేళ ఆ బిడ్డని తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో, అయ్యా ఆ బిడ్డను మార్చయ్యా అని ఎస్తేరక్క రాహేలక్క ఒక్క కన్నీరు బొట్టు కానీ వదిలితే, నజరేయుడైన యేసు నామములో ఫోను పట్టుకోబోయే వ్యక్తి మారడమే కాకుండా అనేక మంది కొత్త ఆత్మలు తీసుకొచ్చి దేవుడు మన సంఘంలో నిలబెడతారు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాధ్యత కలిగిన విశ్వాసులకే దేవుడు విశ్వాసులను అప్పగిస్తాడు. బాధ్యత కలిగిన బిడ్డల మధ్యలోకే దేవుడు తన గొర్రెలను పంపిస్తాడు. బాధ్యత కలిగిన బిడ్డల మధ్యలోకి కొత్త ఆత్మలు దేవుడు పంపిస్తాడు. ఒకటే మాట రాశాడు అక్కడ, దేవుడు భయంకరంగా మాట్లాడుతుంది చూడండి ఈ మనిషిని. ఇట్లా వాళ్ళు ఏమంటున్నాడంటే, అక్కడ ఏం రాయబడింది? వేషధారి. ఏసై అన్న మాట ఇది, మనం కాదు. అక్కడ ఏ దారి? వేషధారి. వేషధారిని అర్థమైంది, పైకి వేషం వేసుకో ఉన్నారని, లోపల ఇంకొక మనసు, పైకి వేషం. అసలు సంగతి ఏంటంటే, రాహేలక్క వేస్తారక్క చర్చిలోకి వస్తే ఈ విధంగా. ఇప్పుడు మా ఎక్కడ ఉంటారు, ఏందిరా నాయన మమ్మల్ని తగులుకున్నాడు సారు, అర్థమయ్యే దానికి. రాహేలక్క వేస్తారక్క ఏరే వాళ్ళ గురించి భలే మాట్లాడతారు, కానీ ఇంట్లోకి పోయేదానికి 24 గంటలు యోనాన్నకి వేస్తారక్క ఇదే తగదా. ఏందో చర్చిలో నువ్వు ఏకైకల పక్కపక్కల నవ్వుతున్నావు పాప ఆయన అడతాడు, నువ్వు నోరు మై సైతాన్ అని వీళ్ళేదో దుమ్ము రేపుకుని ఉంటారు ఇంట్లోకి వచ్చి, మళ్ళీ మందిరంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళు వీళ్ళ. అంటే మీకు ఏమర్థం తెలుసా? సాతానుగాడు మనకు తెలియకుండానే ఇతరుల మీద నిందలు వేసేటట్టు మనసును మనకు పెడతాడు. మనం అందుకే గుర్తుపెట్టుకోవాలి ఒకటే మాట, నేను చచ్చే వరకు ఒక వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను చనిపోయేదాకా ఒక్క వ్యక్తికి కూడా తీర్పు తీర్చకూడదు. నువ్వు తీర్పు తీర్చొద్దు, అప్పుడు నీకు తీర్పు తీర్చబడదని చెప్పాడు యేసయ్య. నీ కళ్ళకి ఒక వ్యభిచారి కనపడితే కన్నీళ్ళు విడువక్క దేవుని సన్నిధిలో. నీ కళ్ళకి ఒక త్రాగుబోతు కనపడితే కన్నీళ్ళు విడువమ్మ దేవుడి సన్నిధిలో. నీ కళ్ళకి భర్తను మోసం చేసి రాంగ్ కాల్స్ మాట్లాడే ఒక బిడ్డ కనబడితే, అది నిజమైతే మరి బలిపీఠం దగ్గర మోకాళ్ళ నుంచి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయక్క. ఇలా ఆత్మలను గురించి బాధ్యత కలిగిన బిడ్డల మధ్యలోనికే కుంటి గొర్రెల్ని, నడ్డి గొర్రెల్ని, గుడ్డి గొర్రెల్ని దోల్తాడు దేవుడు. ఇప్పుడు మనుషులు మంచోళ్ళు ఎవరు ఉన్నారమ్మా నాకు చెప్పండి? మేము దేవదూతలు పుట్టిన కాడి నుంచి అన్నవాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండా? పుట్టిన కాడి నుంచి మేము దేవదూతలమే. తిమోత చంద్రుని ఎడ చూస్తున్నాడు, అదొక రకమైన చూపు చూస్తున్నాడు నన్ను.
అంటే చందన దేవదూత ఏమోలే, చందన దేవదూత నిజమే, మనం ఒప్పుకుందాం. కానీ ఎవరు లోకంలో ఎవరు దేవదూతలు ఉండరు. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఏదో చిన్నదో పెద్ద పొరపాట్లు చేస్తున్నాం అందరమే. ఇప్పుడు యేసు రక్తం కడగబడి ఇప్పుడు కాస్త ఇంకో మాట చెప్పమంటారా? ఒక మాటేనండి. ఈరోజు చందన్న అంత పర్ఫెక్ట్గా ఉండటానికి కారణం ఎవరు? మీకు తెలియని సత్యం చెప్తా. ఈరోజు ఇశ్రాయేల్ పాస్టర్ ఇంత పర్ఫెక్ట్గా, లేదా మీరు మా సేవకుడు, మంచి సేవకుడు దేవుడు మాకు ఇచ్చాడు, మంచి సాక్ష్యం గల సేవకులు మాకు ఇచ్చారు, ప్రార్థనా పనులు సేవకులు మాకు ఇచ్చారు మీరు అంటున్నారే, మమ్మల్ని ఇద్దరిని ఇంత పర్ఫెక్ట్గా నిలబెట్టింది ఎవరో తెలుసా? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే ఏ వ్యక్తి కూడా పాపంలో పడకుండా ఉండలేడు. అంటే మనం నిలబడ్డామన్నా కూడా మన గొప్పతనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టున్నాడు. ఈరోజు నన్ను నిలబెట్టినాడు దేవుడు. ఈరోజు నన్ను నిలబెట్టినాడు. రేపు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామే తాగుబోతని, ఆ వ్యక్తిని కూడా నిలబెట్టగలడు. ఆ వ్యక్తిని నిలబెట్టాలని మనం ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర. దేవునికి అర్థమవుతుందా? అర్థమవుతుంది నాకు. ఈరోజు పెద్ద కోడలు చర్చికి రావట్లా, మా కోడ దరిద్రపతి శాడిస్తి అని చెప్పకూడదు. ఈరోజు నిన్ను మందిరంలో కరెక్ట్గా పరిశుద్ధంగా నిలబెట్టిన పరిశుద్ధాత్మ దేవుడే నీ కోడలను కూడా నిలబెట్టినట్లుగా కన్నీళ్లు విడిచి గుండెలు బాదుకొని ఏడవలేసే దగ్గర, అలా ఏడుపులో ఎంతో కన్నీళ్లతో సంఘాన్ని కాపాడుకునే వాళ్ళ దగ్గరికి గుడ్డి గొర్రెల్ని, కుంటి గొర్రెల్ని, నటి గొర్రెల్ని, ఇంకే జబ్బు అయితే మూతి వంకర గొర్రెల్ని మొత్తం నడిపిస్తాడు. చర్చిలోకి వచ్చేది శ్రేష్టమైన గొర్రెలు కాదు, నటి గొర్రెలు, మూతి వంకర గొర్రెలు, కళ్ళు ఒక పక్క పోయిన గొర్రెలు, ఈ కన్నిట్టు వస్తుంటుంది. ఆ గొర్రె ఏంది అంటే ఆ గొర్రెని ఏమనాలా? ఏ సూపు అనాలా? మెల్లకన్న సూపు. ఈ కన్నిట్టు ఆదివారం చర్చి అంటుంటుంది, సోమవారం శనివారం దాకా మన గొర్రె. ఇంకో మంది రోజు బయటికి పోయింది అనుకో లోకం చూస్తుంటుంది. ఒక కన్ను దేవుడు, ఒక కన్ను ఆదివారం, ఒక కన్ను లోకం, ఒక కన్ను చర్చి, ఒక కన్ను లోకం. అట్లాంటి గొర్రెలు వస్తాయి మన దగ్గరికి. ఎందుకు పంపిస్తాడో తెలిసేటాడు గొర్రెల్ని. ఒరే ఇస్రాయేల్ పాస్టర్, మీరందరూ కలిసి ప్రార్థన చేసి ఈ గొర్రె కళ్ళు రెండు చక్కగా రావాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ గొర్రెకి రెండు కళ్ళు చక్కగా రావాలి. మీరైతే ఈ గొర్రెని బాగు చేసుకుంటారని, నా బిడ్డని నేను మీకు అప్పగిస్తే మీరైతే బాగా కాస్తారని ఈ బిడ్డల్ని మీకు అప్పగించాలని ఆశపడి ఎక్కడో ఉన్న ఈ గొర్రెని తీసుకొచ్చి మీ దగ్గర చేర్చా. జాగ్రత్త నా గొర్రె అంటాడు యేసయ్య. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, నేను గొర్రెలకి మంచి కాపరిని. మన యేసయ్య ఏ కాపరే? ఒరే అరుణా, ప్రకాష్ అరుణ మాట్లాడుకుంటారు. అరుణ అల్లా గురించి వస్తారే, పొదల కూర్చొస్తారు వస్తారు చూడు, జ్యోతిరాజు కొంచెం తేడా కల్లా మనిషి, కొంచెం తేడా కల్లా. ఇది కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటాయా? చర్చికి వచ్చేటప్పుడు కూడా తాగొస్తాడా? తాగి రావాలా అని ఇద్దరే మాట్లాడుకుంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒరే తీర్పు తీర్చొద్దని చెప్పాను కదా నేను. ఏం చెప్పాడు దేవుడు మనకి? తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. తల్లే ఆ తర్వాత ఒక భయంకర మాట చూడు. ఆ తర్వాత ఒక భయంకర మాట ఉంది. ఏం తెలుసది? ఒకవేళ కనుక పొద్దున్న లేచిన కానీ మనం ఇదే పని పెట్టుకున్నాం అనుకో, పొద్దున్న లేచి ఇదే పని పెట్టుకున్నాం అనుకో, రెండో వచనం, మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. పగులు పొద్దులు వస్తాం సంఘములో ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ గురించి ఆమె ఎట్టాడిది, ఈమె ఎట్టాడిది, ఆమె ప్రార్థన చేస్తుంది కానీ మంచిది కాదు, ఈయన ప్రార్థన చేస్తే మంచివాడు కాదు, అసలు సారకు తెలియట్లా, వాడు ఎట్టా ఈడెట్టా అని సంఘంలో కనుక మనం అట్లా మాట్లాడుకుంటా ఉంటే, ఇక ఆ రోజు నుంచి దేవుడు కూడా మనల్ని అదే చూపుతో చూడడం ప్రారంభిస్తాడంట. అబ్బా మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీరుస్తా. సినిమాలు చూసేవాడిని ఊరికే సినిమాలు అన్నాం అనుకో, మనం యేసయ్య కూడా మనల్ని అలాగ చూస్తాడు. రే నువ్వేమన్నా మంచోడివా? పెద్ద పుడికి నువ్వేమన్నా? నువ్వు లాటువా? అదేంది ప్రభువా మాట మార్చేసావు నువ్వు? నిన్న దాకా నా కుమారుడు స్తోత్రం హల్లెలూయా అంటివి, నా బిడ్డ నేను కడతాను, నా హత్తుకుంటాను, నా చేతిలో ఉన్న వంటివి, ఇదేంది ప్రభు తూచి మాట తెప్పేసేవింది నాయన, నువ్వు ఇక్కడ తిప్పుతున్నావేంది నాయన అంటే యేసయ్య అంటాడు, నువ్వు తిప్పలా నాయన, నువ్వు తిప్పలా, నువ్వు మారలా, సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూస్తాను అంటోలా. తీర్పు తీర్చొద్దని నేను మీకు చెప్పాను కదా. ఎందుకు పడిపోయిన గొర్రెల్ని, మూతి వంకర గొర్రెల్ని, నడ్డి గొర్రెల్ని, కుంటి గొర్రెల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు మీరు? ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అసలు నేను ఆ గొర్రెలు మీ దగ్గర ఎందుకు పంపించా? మీరందరూ కలిసి ప్రార్థన చేసి ఆ గొర్రెను జబ్బు పోగొట్టి మంచి గొర్రెగా, ఆరోగ్యం గల గొర్రెగా మార్చాలని కదా మేము పంపించి మీ దగ్గరికి. ఇంతవరదాకా యేసయ్య చెప్పిన మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని మందిరంలోకి సరే మీకు ఇట్ట కాదులే, మెకానిక్ షెడ్కి కొత్త కార్లు వస్తాయా, రిపేర్ కార్లు వస్తాయా? అమ్మలారా చెప్పండి, మెకానిక్ షెడ్కి రిపేర్ కార్లు వస్తాయా, కొత్త కార్లు వస్తాయా? రిపేర్ కార్లు వస్తాయి.
ఎక్సలేటర్ మీద కాలు పెట్టి బుర్రన్నామంటే తల పొగ, రూమ్ అంతా పొగ, రోడ్డు అంతా పొగ. ఆ మనిషి ముందు పోతుంటే అందరు తిట్టడమే, ఎవర్రై ఏందిరా ఈ కారు, పొగ అంతా రోడ్డు అంతా పొగ అయిపోతుందిరా. బోరుకు వచ్చిన బండి. కొన్ని బైకులు ఉంటాయి, మన పక్కనే పోతుంటే చెవులు వేలిపోతాయి, సౌండ్ ఎక్కువ. ఏందిరా అంటే గుండెలు ఊడిందిరా అందరం, సౌండ్లు ఎక్కువ, బాగలేదు, పొగ ఎక్కువ. కొన్ని బండ్లు ఉంటాయి కిలోమీటర్కి 10 సార్లు ఆగిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు ఆగిపోతాయి? కిలోమీటర్కి 10 సార్లు ఆగిపోతూ ఉంటుంది ఆ బండి. ఇట్లాంటి బండ్లన్నిటిని తీసుకొచ్చి దేవుడు మందిరము అనే మెకానిక్ షాప్లో పెడతాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోతలే, ఒకప్పుడు మనం కూడా పాపంలో ఉన్న వాళ్ళమే. మనల్ని దేవుడు కడుక్కొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఈరోజు మంచోళ్ళగా మారే ఉంది. అంతే, మనలో ఏ మంచితనము లేదు, మనలో ఏ గొప్పతనం లేదు. ఈరోజు నువ్వు నేను తెల్ల బట్టలు కట్టుకొని విలువగా ఉన్నామంటే, మాదిరిగా ఉన్నామంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుని మహాదయా. ఈ మెకానిక్ బండ్లన్నిటి ఈ రిపేర్ బండ్లన్నిటిని బాగా నీట్గా కడుక్కొని శుద్ధి చేసి బోరు చేసుకొని మంచి బండ్లుగా మార్చాలి మనము. అది మన పని. అది ఒక్క పాస్టర్ పనే కాదు, చర్చిలో ఉండే అందరి పని. మీరు కానీ వేరే వాళ్ళ తీర్పు తెచ్చడం స్టార్ట్ చేశారా, సంఘాలు అలా ఆగిపోతాయి అంతే. ఇంకా దేవుడు కొత్త ఆత్మలు మన దగ్గరికి పంపాడు. అమ్మ నా బాధ ఏమన్నా అర్థమైంది తల్లి, దేవసేనమ్మ అర్థమైంది తల్లి, నా బాధ ఏమన్నా అర్థమైంది. నాది బాధ కదా, దేవుడి బాధ, దేవుడి బాధ ఇది. నువ్వు ఎప్పుడైతే నీతో పాటు చర్చకు వచ్చి ఆమె గురించి మాట్లాడతావో ఆమెకు అర్థమైపోద్ది, ఓహో నాలో ఉన్న తప్పులు వీళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఇక్కడ నేను పోవటం అనవసరం. ఇక్కడ తప్పులు ఉన్నాయి, మనం కప్పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే ఆమెలో ఉన్న తప్పులు బయట చూస్తావో దేవుడు కూడా నీలో ఉన్న తప్పులు చుట్టూ స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల తప్పులు క్షమిస్తావో అప్పుడు నీ తప్పులు క్షమిస్తాడు దేవుడు. అందుకే పరలోక ప్రార్థనలో ప్రభు మనకి ఏం చేయమని చెప్పాడు చెప్పండి? దేవా, మేము మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారం మా రుణాలు క్షమించు. మేము మా శత్రువులు క్షమిస్తున్నాం, మమ్మల్ని క్షమించాయా. మా రుణస్థులు మేము క్షమిస్తున్నామయ్యా. అంటే మాకెవరైతే అప్పు ఉన్నారో వాళ్ళని మేము క్షమిస్తున్నాం. వాళ్ళ అప్పులు కట్టకపోయినా పర్వాలేదు, క్షమిస్తున్నాం. నా అప్పులు కూడా, నా రుణం కూడా క్షమించు నాయనా. అంటే దాని అర్థమైంది, సంఘములో ఉన్న పడిపోయిన వారు, జారిపోయిన వారు మందిరంకి వచ్చి సినిమాలు చూసి ఇట్లా చూసినప్పుడు నువ్వు గుండెలు బాదుకొని ఒక్క కన్నీరు పొట్టి విడిచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే అప్పుడప్పుడు తెలిసి తెలియక పొరపాటు పడి ఏదైనా చిన్న పొరపాటు చేసావనుకో లెక్కలోకి కూడా తీసుకోకుండా క్షమించేస్తాడు యేసునామములో నిన్ను దేవుడు. అంతే. అంటే పడమని కదా నేను చెప్పేది, కొంతమంది పడతారట, చిన్న పొరపాటు జరుగుతుంటాయి. దేవుడు క్షమిస్తాడు నిన్ను, ఎందుకంటే నువ్వు ఇతరులను క్షమిస్తున్నావు కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, వాళ్ళని ఓర్చుకుంటున్నావు కదా, వాళ్ళ విడుదల కోసం ప్రార్థన చేస్తున్నావు కదా. కాబట్టి బిడ్డలారా, సంఘము అభివృద్ధి చెందాలంటే అందరం కలిసి పనిచేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరూ కలిసి పనిచేసే వాళ్ళ దగ్గరికి దేవుడు కొత్త నూతన ఆత్మల్ని, ఏం చెప్పాను నేను, కుంటి గొర్రెల్ని, గుడ్డి గొర్రెల్ని, మూతి వంకర గొర్రెల్ని, మెలకను గొర్రెల్ని, ఇలా తర్వాత ఈ వాంతులు బేదులు గొర్రెల్ని ఏం చేద్దాం, అందరం తీసుకొచ్చుకొని మనం మాత్రలు వాడుకొని గొర్రెలకు బాగు చేసుకోవాలి, తప్పదు. నా ప్రభువైన యేసయ్య మన సంఘాన్ని దర్శించడం స్టార్ట్ చేశాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సీనియర్లు ఇప్పుడు ఒకప్పుడు రిపేర్ బండ్లు కానీ ఇప్పుడు బాగా కళ కనపడుతున్నారు. ఏం పొరపాటు కనపడట్లేదు. ఒక మంచి సాక్ష్యం ఉంది. కొత్తగా వచ్చే వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చేసి వాళ్ళ పొరపాట్లు పైకి ఎత్తి చూపించకుండా గుండెలో దాచుకొని వాళ్ళ గురించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అనేకమైన నూతన ఆత్మలు దేవుడు మన సంఘానికి పంపడం ప్రారంభిస్తాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 2-3 అధ్యాయాలు ఏముంటుందంటే, అనుదినము రక్షించబడుతున్న వారిని సంఘంలో రోజు దేవుడు చేర్చాడంట. ఆది సంఘంలో వందలాది మందిని కొత్త ఆత్మలు దేవుడు రోజు చేరుస్తున్నాడు. ఆ మందిరంలో కొత్తగా వస్తున్న వాళ్ళందరూ ఎట్లా తెలుసా, ఆ అపోస్తుల బోధలో, సహవాసంలో, ఐక్యతలో, ప్రార్థనలో ఒకరిని విడవకుండా ప్రేమ కలిగి నడిచారంట సంఘంలో ఆ రోజుల్లో. అలా వాళ్ళు నడిచారు కాబట్టి సంఘం అభివృద్ధి అయింది. ఇప్పుడు 60 ప్లేట్లు అయిపోయి 25 ప్లేట్లు తెచ్చాం, రాను 30 ప్లేట్కి వచ్చింది అనుకో, అది అభివృద్ధి కిందకు పోవటం అది అభివృద్ధి కాదు. ఇంకా రాను ఏం చేయాలి తెలుసా, 100 ప్లేట్లు చాలకూడదు, 200 ప్లేట్లు చాలకూడదు యేసునామములో. అలా వేయాలంటే ఇశ్రాయేల్ పాస్టర్ ఒక్కడే చేసుకుంటే మనకి ఎందుకు వచ్చిన బాధ అనుకుంటారా? హలో, జాగ్రత్తగా ఉండండి. మీరు తీర్పు తీర్చొద్దు, మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మీకును తీర్పు తెచ్చబడద్ది. ఇంకొక మాట మామూలుగా ఆ మాట చూడు, ఆ మాట అక్కడే ఉంది చూడు. ఇంకా నెక్స్ట్ వచ్చిన చూడు, అసలు మామూలుగా మాట కాదు, అసలు నిజంగా నీకు అర్థమైతే ఇంకా ఈ రోజుతో నీ నోటికి తాళం వేసేస్తావంతే.
పెద్ద తాళం బుర్ర వేసేయాలి, వేసినామలు ఈ రోజు నుంచి. ఏందది? 2వ వచనం లాస్ట్ మాట, మీరు కొలుచు కొలత చొప్పునని. మీరు ఇతరులకు ఏ కొలత కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడుతుంది. ఎప్పుడైతే ఇతరుల పొరపాట్లు మనం మాట్లాడుతుంటామో నీ పొరపాట్లు కూడా దేవుడితో చూపిస్తాడు బయటికి. నువ్వు ఏ దృష్టితో ఇతరులను చూస్తున్నావో దేవుడు కూడా నిన్ను అదే దృష్టితో చూస్తాడు. నువ్వు ఇతరులకు ఎగతాళి చేస్తున్నావా, దేవుడు కూడా నిన్ను ఎగతాళి చేయడం ప్రారంభిస్తాడు. వేషధారి మారరా నువ్వు ముందు అంటాడు దేవుడు. కాబట్టి వద్దు తల్లే, మనకు అంత అవసరం లేదు, జాగ్రత్త. దేవుడు మనల్ని దీవించడం ప్రారంభించిన ఈ క్షణంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుని సంఘం. మన ఇంట్లో పరిస్థితులు బాగలేకపోయినా దేవుని మందిరాన్ని కట్టడానికే మనం ముందుకు రావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధి బాగుంటే మన అందరం బాగుంటాం యేసునామములో. ఆయన మందిరాన్ని కట్టాలి. నా ముఖ్య సంతోషాలన్నింటికంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచుకుంటే అదే నాకు ఆశీర్వాదం అని చెప్పాడు దావీదు గారు. కాబట్టి యెరూషలేమునే మనం ముఖ్యంగా ఎంచుకోవాలి. ముందు 3వ వచనం చూడు. 3వ వచనం ఏముంది అక్కడ? 3వ వచనం ఏముంది? నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూసి, ఓ నా సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసేని నాయనా అని చెప్తావేంది నువ్వు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసేయడానికి నీకు తేట కనబడద్ది. నీ కంట్లో దూలం పెట్టుకొని పక్కన వాళ్ళ కంట్లో నలుసు చూస్తావేంటి దీవెన కనువా అని అంటాడు దేవుడు. రేపు చూస్తే ఒకవేళ మా దీవెనకు చూడదలే. నా దగ్గరకు ఒక ఆమె వచ్చింది, ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం వచ్చింది. అయ్యగారు మేము రావాలంటే ఇంక మేము రాలేము, ఏమనుకోబాకు, మీకు చెప్పకూడదు అన్నీ. మేము వాళ్ళన్నా రావాలా మేమన్నా రావాలా? ఇంక అయ్యగారు నువ్వే చూసుకో అయ్యగారు అడిగింది. ఇక అంటే దాని అర్థం ఏంది? ఇక మేము రావాలంటే వాళ్ళన్నా రావాలా ఏమన్నా రావాలంటే ఏంది? నువ్వు ఏమి నేర్చుకున్నావు భక్తి అన్నట్టుగానే చేసింది ఆ మనిషి. వదిలేసింది నన్ను, చర్చిని వదిలేసింది, మమ్మల్ని వదిలేసింది. ఎల్లో ఎందుకంటే ఈ ఇంటి గురించి అంట. వాళ్ళిద్దరికి ఏదో చిన్న సమస్యలు వచ్చినాయి. అక్కడ ఏం జరిగింది చెప్తాను నేనండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కింద పైన పడుతున్నారు సంఘంలో వాళ్ళిద్దరు. కింద పైన అంటే అర్థమైంది, ఈ అక్క ఆ అక్క ఒకరి మీద ఒకరు పడుతున్న ప్రేమ ఎక్కువైపోయింది. ప్రేమ సంఘంలో ప్రేమ ఒక రేంజ్లో ఉండాలా, ఒక లిమిట్లో ఉండాలా. శృతి మించకూడదు ఏది కూడా. సంఘంలో ఏది శృతి మించినా ఇబ్బంది అయిపోద్ది. సంఘంలో ప్రేమ ఎంతవరకు ఉండాలి? ఆత్మ సంబంధమైన ప్రేమ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే వాళ్ళిద్దరు ప్రేమ ఎంతవరకు పోయింది తెలుసా? వాళ్ళ ఇంటికి ఇల్లు పోతుంటారు, వీళ్ళింటికే చెప్పు మర్యాదగా డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ వాళ్ళ ఇంటికి ఇల్లు పోతుంటారు, వీళ్ళింటికి వాళ్ళు వస్తుంటారు. ఆ ఇంట్లో పెళ్లికి రావాల్సిన అమ్మాయి ఉంది, ఈ ఇంట్లో పెళ్లి కావాల్సిన అబ్బాయి ఉన్నాడు. ఎప్పుడైతే ఇట్లున్నప్పుడు కింద పైన బట్టం ఆపాలా? వీళ్ళకి ఏం అర్థం కాల అంటే వాళ్ళ ఇదే ఇట్లాంటి వాక్యాలు చెప్పాను బాగా నేను. అబ్బా అక్క దేవుడు మనతో మాటకి ఈరోజు అక్క ఈ రోజు నుంచి మనం కింద పైన పడాలక్క, ఎవరు అనకూడదు మనం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి అని అనుకున్నారు. ఏమో వాక్యం బాగా పనిచేసేలేకి ఇక ఒకరింటికి ఒకరు పోయి, మీకు ఈ విషయం తెలుసా? ఆ ఇంట్లో బిర్యానీ వండితే వీళ్ళు పోయి ఆడ తింటారు, ఈ ఇంట్లో చికెన్ వండితే వాళ్ళు చేడ తింటారు. నీకు తెలియదు నాయన, ఆ ప్రేమ మామూలు ప్రేమ కాదు. మేము కూడా అనుకున్నాము ఇంకా దేవుని రాకడ దాకా ఈ ఇద్దరు కుటుంబాలు ఎవరు తాకలేరబ్బా, ఇంత ప్రేమ అనిపించింది నాకు. దేవుని రాకడ దాకా ఈ రెండు కుటుంబాలు ఎవరు తాకలేరు. ఎట్లుంటారు? ఫెవికిక్ వేస్తే ఎట్లా అతుక్కోపోతారో అక్క దీవెనక్క ఏమేస్తే ఫెవికిక్ వేసి అటుక్కుపోయారు ఇద్దరు. నాకు డౌట్ వచ్చింది ఒకసారి. నేను వాళ్ళిద్దరిలో ఒకరిని పిలిచా పక్కకి, అక్క ఒక్క మాట చెప్తా, పాప ఎదుగుంది వయసులో, మగపిల్లలకి ఏమి ఇబ్బంది లేదు, ఆడపిల్లగాలో నీకే ఇబ్బంది అవుతుంది. కొంచెం జరక్క ముందే మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కలో పొరపాటు లేదు, అన్నలో పొరపాటు లేదు, బిడ్డలు యవనస్తులు కదా, వాళ్ళ మైండ్ మారిపోద్ది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కొంచెం నిదానం కొంచెం దూరం పెట్టు. పాపకు పెళ్ళైన దాకా నా మాటిను. ఎందుకంటే కన్ను పొడుచుకొని ముళ్ళుని కనిపెట్టి తిరగాలని. పరిస్థితులు బాగుండవు, మీకు రక్షణ ఉంది, మీరు మన దైవిక ప్రేమతో ఉన్నారు, పిల్లలు తెలియదు ఆ విషయాలన్నీ. కొంచెం జాగ్రత్త అని నేను కాస్త ఎవరికి తెలియకుండా నేను ఒంటరిగా పిలిచి నేను చెప్తే తీసుకుపోయి ఆమెకి చెప్పేసింది. ఎవరికి? దీవెనక్క ఎవరికి చెప్పింది? ఆ పక్కంగా చెప్పేసింది. ఎవరు చెప్పారో చెప్పను కానీ అమ్మాయి ఒక మాట చెప్తాను. మనమంట మన ప్రకారాలంట ఆడపిల్లలు ఇదిగో ఉంది, ఆడపిల్లలు ఉండేదాన్ని ఎందుకు ఇంటికి పోతున్నామని కొంతమంది అంటున్నారు. పేరు చెప్పాల దేవుడి దయ వల్ల. పేరు కానీ చెప్పుంటే చచ్చిపోకుండా పోయింది. ఆమె కూడా వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి. పేరు చెప్పాల మంచి ఎవడు దుర్మార్గుడు అనిందంట ఆమె. నేను వాళ్ళ క్షేమం కోరుకొని చెప్తే ఎవడు దుర్మార్గుడు? మన మధ్యలోకి ఎంటర్ ఇవ్వడు ఎవడు? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చేస్తా నేను అక్కడ చేస్తా. ఇంక బైబిల్ భాషలో మాట్లాడుకోండి. భలే ప్రేమబ్బా.
వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు పెడితే వీళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళు ఎవరు రాకపోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు, భలే హుషారుగా ఉండేవాళ్ళు. నా అనుమానమే నిజమైంది. ఒకరోజు నేను ఏమంటే అనుమానపడ్డానో అదే నిజమైంది. అన్నా, ఆ అబ్బాయి లేకపోతే చచ్చిపోతానంటుంది. ఆ అబ్బాయి మా అమ్మాయి కంటే 1 సంవత్సరం చిన్నోడు, కానీ కావాలంటుంది. మాకేమీ ఇబ్బంది ఏమి లేదన్నా, కాకపోతే మా వాళ్ళందరూ ఒప్పుకోవట్లేదు, కొంచెం ఈ అమ్మాయికి నువ్వు చెప్పరాదా అనింది. అప్పుడు నేనేమనాలా? నోరు మొయ్యి సైతానికి అబ్బేట అనాలా? చెప్పండి మీరు. ఎన్ని చెప్పినా వినట్లేదన్నా. మీరే చెప్పండి సార్, కొంచెం మీ మాట అయితే బాగా వింటది, మీరంటే మంచి ప్రేమ అనింది. నాకు ఇక నశలకు ఎక్కి మళ్ళీ కిందకి దిగిపోయింది. యేసు రక్తమే జయం కలుగును గాక అని కొంచెం ప్రార్థన చేసుకొని ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ ముందు కూర్చోబెట్టుకుని, తెల్ల ఏందమ్మా సంగతి? అంకుల్, మీరేం మాట్లాడినా నా మైండ్స్ మారదు, నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను, వాడు ఉంటేనే బతకతా, లేకపోతే చచ్చిపోతాను నాదని చెప్పేసాను డైరెక్ట్గా. అక్క, ఇంత బాగా చెప్పిన తర్వాత ఇంక నేనేం మాట్లాడేది? ఇంక మనం ఏం మాట్లాడలేం. మీరిద్దరు ఫీకిక్ అయిపోయినప్పుడు ఇంక వాళ్ళిద్దరు ఫీకిక్ అవడానికి పెద్ద ఇబ్బంది ఏముంది? మీరిద్దరు ఫీకిక్ అయిపోయారు, వాళ్ళిద్దరు ఫీకిక్ అయిపోయారు. మర్యాదగా ఇక ఏం జరగాలో మీరే చేసుకోండి అంటే అప్పుడు అన్నమాట, కొంతకాలం మేము చర్చికి ఆగిపోతాము. దేనికి ఆగిపోతాము? కొంతకాలము చర్చికి ఆగిపోతాం. చర్చిలో మేము వాక్యం వింటుంటే వాళ్ళిద్దరు బయటకు పోయి మాట్లాడుకుంటున్నారు, మేము చర్చికి ఆపేస్తే వాళ్ళిద్దరూ కొంచెం లైన్లో పడతారని అనుకుంటున్నాం సార్, ఏమనుకోబాకండి, కొంతకాలం మేము చర్చికి ఆగిపోతామని మంచిగా చెప్పి ఆగిపోయి చర్చికి. చూసారా, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి గొళ్ళు పోయింది, అదంతా పోయింది, ఒకరి మీద ఒకరు పడింది పోయింది. ఇప్పుడు లాస్ట్కి చర్చిని వదిలిపెట్టేసి ఇంట్లో ఆగిపోయి తర్వాత కొంచెం బాధలు జరిగాయి పెట్టారా. వాళ్ళిద్దరు మళ్ళీ వెళ్ళిపోయారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఒకరినొకరు దనుకొని కొట్టుకొని పడతా ఉన్నారు. ఇంకా ఎంత ప్రేమించుకున్నారు, అంత తిట్టుకుంటున్నారు. నా కూతురుని ఏం చేసి ఒళ్ళో వేసుకున్నాడు నీ కొడుకని ఈమడిగితే, నీ కూతురు ఏం పెద్ద పతివ్రత అని ఆమెడిగితే కొట్టుకో ఒకరినొకరు. ఆ రోజు ఒకరి నోట్లో ఒకరు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు మూతి మీద కొట్టుకుంటారు. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే సమస్తం దైవీ జ్ఞానం ఉండాలి మనిషికి, జ్ఞానంతో ప్రవర్తించాలి బిడ్డారా. సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదిగే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని క్రమంగా ఉండాలి. నీ ద్వారా ఎక్కడ కూడా సంఘానికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక దైవజనుడు చెబితే ఈ మాట నేను విన్నాను. మన పిల్లలంట కోడి పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకోవాలంటే ఆడపిల్లల్ని ఎట కాపాడుకోవాలి? వయసు ఎదుగుచ్చిన తర్వాత కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది? పైన ఏమి లేకపోతే వదిలేస్తుంది ఫ్రీగా. ఏడన్నా కానీ సౌండ్ చూస్తుంది, కోడికి పెట్టక బాగా కనపడద్దు పైన తల్లికి. అది పైన తిరుగుతుంది అనుకో, ఒక్కసారి కేకాయిస్తే రెక్కలు ఎప్పటిదట, నిమిషం కల్లా కోడి పిల్లల్ని వచ్చేసి ఎడ సరిపోతాయి, రెక్కల కింద శబ్దం కప్పేస్తుంది అంతే. ఆ తిరిగి మళ్ళా గద్దపోయేదాకా పిల్లల్ని కాపాడుకుంటుంది. అంటే ఆడపిల్లల్ని మగపిల్లల్ని జాగ్రత్తగా రెక్కల కింద కాచుకోవాలి. తల్లిదండ్రులు వదిలిపెట్టకూడదు. బంధువుల దగ్గర వదిలిపెట్టేశారు. 14-15 సంవత్సరాలు ఆడపిల్లలు తీసుకెళ్ళి బంధువులు వదిలిపెట్టేసి వస్తారు. వారం రోజులు, 2 వారాలు, 3 వారాలు. ఆ తర్వాత అంతా ఇబ్బంది జరిగిన తర్వాత అప్పుడు ఏడుస్తారు వచ్చి. నువ్వు ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినా దెబ్బ సంఘాన్ని తగలుతుంది, గుర్తుపెట్టుకో. అందుకే ప్రతి విషయం జాగ్రత్తగా ఉండాలి బిడ్డ, ప్రతి విషయం జాగ్రత్తగా ఉండాలి. సంఘానికి నా వల్ల ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, ఇతరులకు తీర్పు తీర్చకూడదు. నేను సంఘాన్ని దీవెనకరం అవ్వాలంటే ప్రతి విషయంలో జ్ఞానయుక్తంగా వెళ్ళాలని, ఇది దేవుని జ్ఞానంతో సాగిపోతే తప్ప మనము మంచి సాక్ష్యంతో మన జీవితాన్ని ముగించలేమో. కాబట్టి ప్రభు చెప్పిన మాట, మన కళ్ళల్లో నలుసులు ధూళిలు పెట్టుకొని ఇతరుల కళ్ళల్లో మనం చూడకుండా మనల్ని మనం సరిచేసుకొని, ఇతరుల కళ్ళల్లో మనకు నలుసులు దూలాలు కనబడ్డప్పుడు వాళ్ళని వెంటనే గద్దించకుండా, వాళ్ళ విషయాల్లో మనకి ఇతరులు చెప్పకుండా కన్నీటి ప్రార్థన చేసే ఏ సంఘంకైనా గుంపులు ఆత్మల్ని దేవుడు తోలతాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ సంఘానికి దేవుడు ఆత్మలను అప్పగిస్తాడో తెలుసా? చెడిపోయిన బిడ్డలు, పాపంలో ఉన్న బిడ్డలు, పాడైపోయిన బిడ్డలు మన సంఘానికి వచ్చినప్పుడు అందరూ కలిసి వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళని పరిశుద్ధపరుచుకొని వాళ్ళని కడుక్కొని వాళ్ళ వ్యాధులు పోగొట్టి తిరిగి ఒక ఆరోగ్యవంతమైన గొర్రెగా ఎవరైతే మార్చుకుంటారో ఆ సంఘాలకి దేవుడు గుంపులుగా గొర్రెలు తోల్తాడు. హల్లెలూయా. వాళ్ళు తక్కువ కులాలలో వాళ్ళతో మాట్లాడబాకండి. వాళ్ళతో మాట్లాడబాక, మనమంతా ఒక గ్రూపు. వీళ్ళతో మాట్లాడబాక, మనంత గ్రూపు. ఈ కులపిచ్చే సంఘాలకి పొర్రపాటును కూడా దేవుడు ఆత్మ పంపించడు. ఈ భేదాభిప్రాయాలు చూపించుకుంటా
ఆ కులపిచ్చి చూపులు చూసుకుంటే దరిద్ర సంఘాల్లో అస్సలు మనుషులు దేవుడు పంపించడు. అందుకే కొన్ని సంఘాలు చూడండి, ఆ 20 మంది ఆ 30 మందితోనే, ఆ 20 మంది ఆ 30 మందితోనే. మాది మాలోళ్ళ సంఘం, చెప్తున్నాను లైవ్లో ఏం ఇబ్బందిలే. మాది మాలోళ్ళ సంఘం, మాలోళ్ళే ఉండాలి, ఇక్కడ ఏ వాళ్ళు రాకూడదు. మాది అల్లవాళ్ళ సంఘం, మా వాళ్ళే ఉండాలా, ఇలా వాళ్ళు ఉండాలా, వాళ్ళు ఉండాలి. మరి సైతాన్ కా బేట అసలు లేదురా, అది లేవయ్యే. ప్రభు ఏం చెప్పాడు మనకి? మనల్ని కనింది ఎవరు? మనం సృష్టించింది ఎవరు? ఎందుకు ఎంత దరిద్రం? లోకంలో ఉండాల్సిన చెత్త అంత సంఘాల్లోకి వచ్చి చేరింది. ఇక్కడ కూటికి లేని పేదవాడు ఎంతో 40 ఉంగరాలు ఒళ్ళంతా వేసుకొని వచ్చిన కూడా అంతే. ఇక్కడ ఒకటే ధర్మం ఉండాలి, ఒకటే న్యాయం ఉండాలి, అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి, అందరికీ ఒకే విలువ ఉండాలి. ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ఎంచే సమస్య ఉంటే ఆ సంఘంలోకి ఆత్మని దేవుడు పంపడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. మీరు కూడా బాగా ఉన్నోళ్ళతో సహవాసం చేయటం, లేని వాళ్ళని పక్కన పెట్టేయటం, ఉన్నోళ్ళకి ప్రైజ్లాడు చెప్పటం, లేని వాళ్ళు అసలు మూతు తిప్పుకోవటం, ఉన్నోళ్ళ దగ్గర పోయి అక్క బాగున్నారా మిలికి తిరిగిపోతుంటారు. బాగా డబ్బులు దగ్గర పోయి మిలికి తిరిగిపోతుంటారు విశ్వాసాలు. లేని వాళ్ళు అసలు పడుచుకోరు. ఇట్లాగానే ఉన్నా కూడా అక్క అన్ని ఇబ్బందే మనకి. దేవుడు మనల్ని దర్శించాడు, దేవుడు మన సంఘాన్ని ముందుకు నెడుతున్నాడు, దేవుని కృప దయ సంపాదించుకున్నాం మనము. ప్రభు మనం లేవనెత్తబోతున్నాడు. నూతన ఆత్మలు మన కళ్ళతో ఈరోజు చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ ఇలాగే మనం కాపాడుకోవాలనుకుంటే జస్ట్ మన గుండెల నిండా ప్రేమ ఉంటే చాలు. యేసునామములో ఏముంటే చాలు? పోయినసారి మీకు ప్రేమ గురించి చెప్పా. ప్రేమ సమస్త దోషాల్ని ఏం చేస్తుంది? ఏదో ఒకటి చేస్తుంది లెక్క అని అంటారా? ప్రేమరాజు ఈ వెడ్డెవరు, ఈ తల ఎవరు? పౌలన్నా? దేవుడి ముందున్నాడా? ప్రేమ సమస్త దోషాల్ని కప్పేస్తుంది. నిజంగా ప్రేమ మన గుండెల్లో ఉంటే చెడిపోయిన వాళ్ళు వచ్చినా, పాడైపోయిన వాళ్ళు వచ్చినా, కొంచెం తేడా వాళ్ళు వచ్చినా, రకరకాల వాళ్ళు వచ్చినా, నీ ప్రేమ వాళ్ళ దోషాలు కప్పుతుంది. వాళ్ళ గురించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంది. అవసరమైతే ఎవరు లేనప్పుడు ప్రేమగా చెల్లిలా అమ్మ అటు చేసుకోకూడదమ్మా, జాగ్రత్త, కొంచెం నాకు అట్లా అర్థమైందమ్మా, అమ్మ ఇదే నీకే నష్టం అమ్మా, అమ్మ నేను తల్లిగా చెప్తాను, అక్కగా చెప్తున్నాను, మనసు మార్చుకమ్మా, తర్వాత నువ్వు ఇబ్బంది పడతావమ్మా అని చెప్పి ప్రార్థన చేయటమే. ఒకవేళ మన మాట అనకుండా కానీ చేసుకుందనుకో పళ్ళు రాలుతాయి. రేపు ఖచ్చితంగా రాలుతాయి పళ్ళు రాలినప్పుడు నువ్వు చెప్పావక్క నేను నీ మాట లేదా అక్క అంటారు. ఆ రోజున మళ్ళా ఖచ్చితంగా రాలుతాయి. పాపము వలన వచ్చు జీతం మరణం, అంతే. దెబ్బ పడద్ది. దెబ్బ పడినప్పుడు మన మాట గుర్తొస్తుంది వాళ్ళకి. వింటారు. ప్రార్థన చేయాలి మనం ఖచ్చితంగా. ఇలా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ మార్పు నొంది ఒక గొప్ప సమూహం అవుతుందక్క. ఒక పెద్ద సమూహం అవుతుంది. నిజం చెప్పాలంటే అక్క వాళ్ళు భోజనాలు వండి చేస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం తెలుసా? ఇది చూడాలనే నేను ఇన్ని సంవత్సరాలు వేసి ఉండింది. నిజం చెప్పాలంటే ఇది చూడాలనే ఈ ఐక్యత, ఈ ప్రేమ, ఒకరొకరు కలుపుకొలుతాను, అందరు కలిసి కష్టపడటం, అందరు కలిసి పంచుకోవడం, ఇదే ఆది సంఘంలో ఉన్న ప్రేమ. ఇది ఎలాగే ఉండాలా. అందుకే ఇప్పుడు వాక్యం చెప్పని చెప్పాడు దేవుడు. నన్ను తేడా వచ్చిందే ఒక్కసారి కూలిపోద్ది, అంతే. జాగ్రత్త. నీ వల్ల కానీ సంఘం దెబ్బతినిందంటే తరతరాలు వార్నింగ్ ఇస్తాడు దేవుడు. తర్వాత తరతరాలు మన వల్ల సంఘం కట్టబడాలి, మనం ప్రేమించాలి, రకరకాల మనుషుల్ని ఒక్క దగ్గర కట్టిపెట్టుకొని ప్రేమించి ప్రార్థన చేసి మార్చుకోవాలి. అప్పుడు దేవుడు మన సంఘాన్ని విరివిగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి ఏం చేద్దామని చెప్పాడు దేవుడు? తీర్పు ఎవరికి తీర్పు తీర్చొద్దు. ప్రకాష్ ఒక చిన్న పాట పెట్టు. ఏదో మైండ్లోకి వెళ్ళిపోయారు, వేరే మైండ్లోకి వెళ్ళిపోయారు మన వాళ్ళు. చిన్న పల్లవి పెట్టి ఏదన్నా కొత్త పాట పెట్టు, లేకపోతే అఖిల బ్రహ్మాండ పెట్టు. ఆరోనా ఏం తీర్చకూడదు తల్లా? తీర్పు తీర్చకూడదు. వాళ్ళెట్ట వీళ్ళెట్ట అస్సలు ప్రేమించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు అప్పగిస్తాడు. బైబిల్లో తీర్పు తీర్చిన వాళ్ళు ఒక ఇద్దరు గురించి చెప్తాను మీకు, ప్రార్థన చేసేస్తా. చిన్న పల్లవ పడదాం, ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. తీర్పు తీర్చి లాస్ట్ వాళ్ళు ఏమైపోయారో మీకు చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చిన్న పల్లవ పడి ప్రభు నామాన్ని మహింపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అఖిల బ్రహ్మాండ పరిపాలక, సకల చరాచర నిర్మాణక, కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. అందరూ పాడండి. కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు నీ అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ
పరిచర్యను పెట్టనా కాలముగా నీ కృపలో నడిపించితివయ్యా. భవిష్యత్కాలమంతా నీ దయలో భలే పాడుతుండారు. స్తోత్రం. కరుణా సముద్రమా కరతాళ కీర్తించేదా అసమాన సర్వోత్తమా స్తుతులు నీకే చెల్లించేదా. అన్న ఏందన్న పాట అటు వస్తుందన్నా? పరిపాలక, అది మనకి అంత సరైనటువంటి క్వాలిటీ రావడం లేదు. నాది కూడా మొరాయించింది. ఇక ఫోన్లు ఉన్నాయి కానీ ఒక్కరు కూడా మంచి సరైన ఫోన్ పనిచేసే ఫోన్ లేదు. పెడతా పెట్టు. కొంచెం హుషారుగా. స్తోత్రం. ఎక్కువ పెట్టాలి, మైక్ ఎక్కువ పెట్టు. పెట్టు. నీ ద్వారా గుంపులు గుంపులు గొర్రెలు రావాలి బిడ్డ ఇంటి మందిరంలోకి. ఒక్కరు కూడా నీ వల్ల పోకూడదు. ఒక్కరు కూడా పోకూడదు అంటే అందరినీ ప్రేమించాలా. వాళ్ళ బలహీనతను పక్కన పెట్టేద్దాం, వాళ్ళ గురించి ఏడతాం దేవుని సన్నిధిలో. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక, అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక, కోటాను కోట్ల దూతల ధూపం ఆక్రాణించు యేసయ్యా. కోటాను కోట్ల దూతల ధూపం ఆక్రాణించు యేసయ్యా. నీ అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ పరిచర్యను గడచిన కాలమంతా కృపతో నడిపించితివయ్యా. భవిష్యత్ కాలమంతా నీ దయలో నడిపించెదవయ్యా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెదా అసమాన సర్వోత్తమా కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లించెదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. మన మందిరంలోకి ఒక్క బిడ్డ, కొత్త బిడ్డ వస్తే అందరూ హత్తుకోవాలి ఆ బిడ్డని. మీ కులవేంది, మీ దేవుడు అనవసరం మనకి. మన మందిరంలోకి పంపించాడు ఆ గొర్రెని. అందరూ కలిసి ప్రార్థన చేసి ఆ బిడ్డని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలా. మన మందిరంలోకి వచ్చిన బిడ్డ మన బిడ్డ తెలుసునామలు. మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో నేతతో దృఢపరచి
నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి కన్నుల పండుగగా వీనుల విందుగా నా స్థితిని మార్చితివి. కన్నుల పండుగగా వీనుల విందుగా నా స్థితిని మార్చితివి. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించేదా అసమాన సర్వోత్తమ కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లించేదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. గనుక వేషధారి వలె నువ్వు చెయ్యొద్దు. నీ కంటిలో ఉన్న నలుసుని మొదట క్లీన్ చేసుకొని, ఇతరుల కళ్ళల్లో ఉన్నటువంటి నీ కంటిలో ఉన్న ధూళాన్ని తీసేసుకొని ఇతరుల కళ్ళల్లో ఉన్నటువంటి నలుసును తీసివేయమని యేసుకు ప్రార్థన చేయాలి తప్ప మనం ఆ బిడ్డల్ని ఇబ్బంది పెట్టకూడదని దేవుడు మనకి ఇంతవరకు నేర్పించాడు. ఇది గనక మన జీవితంలో మనం గుర్తుపెట్టుకుంటే గుంపులు గుంపులుగా మందల్ని మన సంఘంలోకి దేవుడు తోల్తాడు యేసు నామములో. మీరు నమ్మండి. ఆత్మలు సంఘానికి రావట్లేదంటే నాతో పాటు మీ అందరి ప్రాబ్లం కూడా ఉంది, మీ అందరి పొరపాటు కూడా ఉంది. మనం అందరం పర్ఫెక్ట్గా ఉంటే రాబోయే రోజులు అనేక ఆత్మలు, మన చుట్టూ ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఈ ఎల్లాయి పనిలోనే ఈ 2 వీధులు మారితేనే మన మందిరం 200-300 మంది నిండిపోద్ది మందిరం. ఈ 2-3 వీధులు మారితే చాలు, ప్రభు మారిస్తే చాలు. ఎక్కడి నుంచో మనకు ఆత్మలు రాబోలే, అందరూ ప్రభు నెరగిన వాళ్ళే కదా. వీళ్ళందరిని దేవుడు మనకు అప్పగించాలంటే ముందు మనం మారాలక్క. ఈ తీర్పు తీర్చేది వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం మానేయాలి. బిడ్డలారా, ఒక్క వ్యక్తి గురించి లేదా 2 వ్యక్తి గురించి చెప్తాను చెప్పాను కదా. ఎన్ని నిమిషాలు కరెక్ట్ చెప్పమా? ఎన్ని నిమిషాలు అయింది కరెక్ట్గా? టైం ఎంత? 54. ఓకే. మనకి బైబిల్లో నోవాహు గారు తెలుసు. నోవాహు గారు జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలోంచి దిగొచ్చి అరారాతు పర్వతం పరిసరాల్లో ద్రాక్ష పంట వేశాడు. కొడుకులు కోడళ్ళు అందరూ ఇల్లు కట్టుకొని కాపురం ఉంటున్నారు. ఒకరోజు ద్రాక్ష తోట పండింది, పండ్లు పండే. ఆయన మద్యం తాగాడంట. ఆ ద్రాక్ష పండ్లు మరి పొలైబడి స్టార్టింగ్ కదా ఆ రోజుల్లో, ఇంకా వాళ్ళకి ధర్మశాస్త్రం ఏమీ లేదు. ఆ ద్రాక్ష పంట పండినప్పుడు ఆయన బాగా పొలైబెట్టిన ద్రాక్ష రసం తాగేసరికి మత్తు వచ్చేసింది. ఈ మత్తుడైపోయి గుడారంలో పడి ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నోవాహు గారు మత్తులో గుడారంలో పడి ఉన్నాడు. తాగుబోతులకు ఉండే ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళ ఒళ్ళోళ్ళకి తెలియదు అనమాట. బ్రిడ్జిల మీద పడిపోయి ఉంటారు, రాళ్ల పక్కన పడిపోయి ఉంటారు, రోడ్డు పక్కన పడిపోయి ఉంటారు, బెడ్ మీద పనుకున్న ఫోజుల్లో పనుకో ఉంటారు. బెడ్ మీద పనుకుంటారే, ఆ కాలు తీసి ఈ కాలు తీసి రోడ్ల మీద పక్కన కుక్కలు ఉంటే కుక్కను కూడా పక్కకు లాక్కొని దగ్గర లాక్కుని వాళ్ళకి తెలియదు పాపం. తాగుబోతు వాళ్ళకి రోడ్డు కూడా ఇల్లులాగే బంచలాగా అనిపిస్తుంది వాళ్ళకి. ఏం చేద్దాం మరి? ఆ రోజుల్లో నోవాహు గారు తాగి గుడారంలో పడిపోయి ఉన్నాడు. ఆయన మీద బట్ట లేదని చెప్పిన వాక్యం, వస్త్రాలు లేవు అతని మీద. అప్పుడు 2వ కొడుకు చూశాడు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ నాన్న ఒంటి మీద బట్టలు లేవన్న సంగతి హాము, షేము, హాము, యాపెతు 3 కొడుకులు అయితే మధ్యలో వాడు హాము చూశాడు వాళ్ళ నాన్నని. చూసి ఒరే నాన్న మీద బట్టలు లేవు కదా, ఇట్లా ఉండడేంది అని ఒక బట్ట తీసుకెళ్ళి నాన్న మీద కప్పాలి. మామూలుగా అయితే కొడుకు, అవునా కదా తమ్ముడా? అంతే కదా. మనమైతే అదే చేస్తామన్నా. మన డాడీ వాళ్ళకి ఒక తాగుబోతులు ఎవరు ఉంటే ఆయన అట్లా బట్టలు లేకుండా ఉంటే తీసుకొచ్చి ఒకటి పెరిగి చుట్టూ గట్టి కూర్చోబెడతాం కదా. మరి అక్కడ ఏం జరిగిందంటే 2వ కొడుకు మిగతా 2 అన్నదమ్ములు ఉన్నారే, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఎగతాళి చేస్తున్నాడంట. రే అన్నయ్య, అన్న తమ్ముడా, ముసలోడు బట్టలు లేవన్నవాడికే అని ఎగతాళి చేశాడంట. ఇది బైబిల్ ఎట రాయబడింది. వాళ్ళ నాన్న మొల మీద బట్టలు లేవన్న సంగతి అన్నదమ్ములు చెప్పి నవ్వుతున్నాడే కానీ తన తండ్రి దశమలన్నీ బట్టతో కప్పలేదంట. ఎప్పుడైతే 2వ ఓడి వచ్చి మొదటోడికి 3వ ఓడి చెప్పాడో వాళ్ళిద్దరు చేసే తెలుసా, వీడిలాగా నవ్వల, ఎవరిలాగా మధ్యలో కొడుకులాగా నవ్వల. వాళ్ళిద్దరు త్వరగా వెళ్ళి ఒక బట్ట తీసుకొని దుప్పట్లాంటిది వాళ్ళ నాన్న ఎదురుగా చూడకుండా వెనక్కి తిరిగి
వాళ్ళ నాన్న చూడకుండా వెనక్కి తిరిగి బట్ట తీసుకుపోయి కప్పేశారు. వాళ్ళ నాన్న దిశం వల్ల కప్పేసి వచ్చేసారు బయటికి. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇప్పుడు మత్తు దిగింది, మత్తులోంచి లేచాడు. ఆ తర్వాత రెండో కొడుకు నవ్విన సంగతి, ఇద్దరు కొడుకులు కప్పిన సంగతి ఆయనకు తెలిసింది. నా కొడుకు నన్ను చూసి నవ్వాడా? ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే నోవా గారు నోట్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నా దిశమలను చూచి నవ్విన హాము సంతానం మీ ఇద్దరికి దాసులుగా మారిపోతారని చెప్పేశాడు. ఒకటే మాట. ఏం చెప్పాడు? పెద్దోడి సంతానానికి చిన్నోడి సంతానానికి మధ్యలో ఓడి సంతానం దాసోహం చేస్తుంది. వాడు మీకు దాసుడైపోతాడు, కనాను మీకు దాసుడైపోతాడు. అంతే. మీరు ఆదికాండం చదువుకుంటే ఆ నోవా దగ్గర ఆ ఇద్దరు కొడుకులకి, పెద్దోడికి లాస్ట్ వాడికి మధ్యలో వాడు దాసత్వం అయిపోతాడు అనమాట. అట్లా శపించేశాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, తీర్పు తీర్చాడు చిన్న కొడుకు, మధ్యలో కొడుకు నాన్నకి. అదే తీర్పు దేవుడు వాడికి తీర్చాడు. మీరు నమ్మరు. ఒకసారి తీతలే ఆదికాండం. మీరు నమ్మర్లే, మీకు అన్నీ చెప్తే చూపిస్తే నమ్ముతారు. అబ్బా ఎంత బాధ. ప్రభువు నామానికి మహిమ కలుగును కాక. 9వ అధ్యాయం చూడండి తల్లే. 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. 9వ అధ్యాయం 20వ వచనం ఆదికాండం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన, అదిగో కనాను అంటే మూడో కొడుకు అనమాట. కనాన్ అంటే హాములో నుంచి, హాము కనాను కన్నాడు, కనాన్ అనే బిడ్డను కన్నాడు. అందుకని హాము సంతానం చెప్తున్నాడు అనమాట. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకి ఆ సంగతి తెలిపాడు. అంతేగాని ఆ అబ్బాయి వచ్చి బట్టకప్పల. అప్పుడు షేమును యాపెతును వస్త్రము ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి, చూసారా, తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, ఇదిగో 25వ వచనం, ఇది నేను చెప్పింది మీకు. 25వ వచనం. చిన్న కొడుకు పోయి ఇద్దరు అన్న దగ్గర తమ్ముడు దగ్గర మధ్యలో ఓడి నవ్వుతున్నాడు. అరే మరి ముసలోడికి ఎందుకురా ఏం చేష్టాలో, బట్టలు లేవన్నా వాడా నవ్వి. ఇప్పుడు చూడు తండ్రి ఏం చెప్తున్నాడు. 25వ వచనం. కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. ఇప్పుడు చూడండి 26వ వచనం. అంటే ఏ ఇద్దరు బిడ్డలు అయితే తన దిశముల మీద బట్టను కప్పారో వాళ్ళని దీవిస్తున్నాడు. చూడండి. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. చూసారా, అదిగో మళ్ళీ దాసుడు చేసేశాడు. షేము అంటే పెద్దోడు, అందరికంటే పెద్దోడు. షేము హాము యాపెతు కదా, అందరికంటే పెద్దోడికి ఈ రెండో వాడు దాసుడు అయిపోతాడంట. దేవుడు యాపెతును, మూడోవాడిని దేవుడు యాపెతుని విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడు. చూసారా, ఇద్దరు అన్నకి తమ్ముడికి రెండో వాడు దాసుడు అయిపోయాడు. పూర్తిగా శపించేశాడు తండ్రి. ఇది తండ్రి చెప్పిన ప్రవచనం కాదు, దేవుడు పలికించిన ప్రవచనం. తల్లి నేను చెప్తున్నాను మీకు, సంఘంలోకి వచ్చిన వాళ్ళని ఎవరైనా మీరు ఎగతాళి చేశారంటే ఆ ఎగతాళి చేసిన వాడు దేవుని చిత్తంలో ఉన్నోడైతే మిమ్మల్ని వాళ్ళకంటే తక్కువగా చేసేస్తాడు దేవుడు. ఇస్తారక్క అర్థమవుతుందా? ఇప్పుడు ఇస్తారక్క రాహేల కొన్నారు ఒక మీకు అర్థమవుతానికి. వీళ్ళిద్దరూ దీవెనక్కని, తాటాకులు తిని దీవెనక్కని ఎగతాళి చేసి మాట్లాడారు అనుకుందాం. ఓకే, తాటాకులు తిని దీవెనక్కని ఎగతాళి చేసి మాట్లాడుకున్నారు. తాటాకులు తిని దీవెనక్క దేవుని దృష్టి యథార్థవంతులకు ఉందనుకో, అక్క కంటే వీళ్ళిద్దరు తగ్గించేస్తాడు దేవుడు, తగ్గించేస్తాడు. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి కంటే అక్కని హెచ్చిస్తాడు. చూసారా, పెద్దోడికి దాసుడు అయిపోయాడు, లాస్ట్ వాడికి దాసుడు అయిపోయాడు. వీడు పొద్దున లేసి ఇంకా వాళ్ళిద్దరికి పని చేయడం తప్ప ఇంకేం చేయలేడు. తండ్రి దిశమలో ఉన్నప్పుడు ఏ కొడుకైనా నవ్వుకుంటాడా, ఎగతాళి చేస్తాడా? తాగి వస్త్రహీనుడిగా ఉంటే, బట్టలు లేకుండా ఉంటే, ఇదే తల్లే సంఘంలోకి ఏ పరిస్థితిలో ఉన్నోళ్ళు వచ్చినా కూడా మనం ప్రేమించాలి. సంఘానికి అందరూ మంచోళ్ళు రారు. మన సంఘంలో కూడా ఒకరు ఇద్దరు ముగ్గురు కొంచెం ప్రవర్తన బాగా లేకుండా ఉన్న ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ గురించి మీకు తెలిసింది. ప్రార్థన చేద్దామక్క, వాళ్ళ క్షేమాన్ని కోరుకోండి, వాళ్ళు మారాలని కోరుకోండి, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి. వారందరికంటే మిమ్మల్ని దేవుడు మహిమకరంగా వాడుకుంటాడు సంఘంలో. యేసు నామములో సాక్ష్యం బాగుంటేనే ప్రభు మనల్ని దీవిస్తాడు. చూసారా, తండ్రికి తీర్పు తీర్చిన కొడుక్కి దేవుడు తీర్పు తీర్చాడు. అంతే, తండ్రికి తీర్పు తీర్చిన కొడుక్కి దేవుడు తీర్పు తీర్చేశాడు. ముందుకి మనం వెళ్తే ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లు దాసోహం చేశారు. షేము సంతానమే ఇజ్రాయేలీలకి కనానీలు దాసులు అయిపోయారు బిడ్డారా. కాబట్టి
బైబిల్ అక్షరాల నెరవేర్చింది దీన్ని. ఇది ఒక ఉదాహరణ. రెండో సంగతి ఎవరంటే యాకోబు గారు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. ఆమె పేరు ఏం పేరు చెప్పండి? ప్రార్థన చేద్దాం ఇక్కడ. ఆమె పేరు ఏం పేరు? ఎవరో ఒకరిలే కానీ తొందరగా అంటారా? అయిపోయింది మనం చెప్పుకుని టైం వచ్చేసింది, ఆపేస్తున్నా. ఈ యాకోబు గారు 21 సంవత్సరాలు ఇష్టపూర్వకంగా వాళ్ళ మాంకి ఫస్ట్ 7 సంవత్సరాలు చేశాడు కొలువు, గొర్రెలు మేపి. చిన్న కూతుర్ని ఇస్తాడంటే పెద్ద కూతుర్ని ఇచ్చేసి పెళ్లి చేసేసి మోసం చేసేసాడు. అనిచ్చి పెళ్లి చేశాడు. మళ్ళా అరిసి ఇంకేం చేయలేక మళ్ళీ ప్రేమించిన దాని కోసం ఇంకొక 7 సంవత్సరాలు చేశాడు. అప్పుడు చిన్నామని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోరుకున్న ఆమెని పెళ్లి చేసుకున్నాడు, రాహేలు. వీళ్ళిద్దరికి పెళ్లి చేసిందనుకో, అంటే రాహేలు ఇచ్చినందుకు ఇంకొక 7 సంవత్సరాలు అదనంగా హ్యాపీగా మామయ్య నీ కూతురు ఇచ్చాను ఇంకా చేస్తాను నీకు 21 సంవత్సరాలు ఊడిగం చేశాడు. బిడ్డరా, ఇది సంగతి. ఇప్పుడు నా బాధ ఏంటంటే, ఇక్కడ యాకోబు గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి చిన్నామె అనగా రాహేలు తన అక్క అయిన లేయాని ప్రేమించినట్టుగా మనకు బైబిల్లో ఒక్క వచనం కూడా లేదు. లేక వాళ్ళ అక్క ఎవరు? సొంత అక్క కదా, కడుపు ఒకే తల్లి పుట్టిన బిడ్డ. ఏం పేరు? అని పేరు చెప్పండి. లేయా జబ్బు కళ్ళు, పాప కంటి వ్యాధానికి. మరి కళ్ళు పుసులు కడతాయో తెలియదు, కళ్ళు లేకపోతే మెల్లకళ్ళో తెలియదు, లేకపోతే కన్ను కనబట్టేదో తెలియదు. మొత్తం మీద ఆమె కళ్ళు బాగలేవు పాపం. వాళ్ళ అక్కకి వాళ్ళ నాన్న చేసిన పని ఇది. చిన్న కూతురు పెళ్ళి అయిపోతే పెద్ద కూతురిని పెళ్లి చేసుకోరని నిజం పాప ఆయన అటు చేసి పెద్ద కూతురు చేసేసాడు. మొత్తం మీద ఏదో రకంగా ఆమెని ప్రేమించిన ఆయన మేనమాంకి బావకి అక్కని చేసేశారు. ఈమెను ఇయ్యాలి, పెద్దని చేసేశారు. సరే నీ సొంత అక్క కదా. మీరు బైబిల్లో చదువుకోండి, లేయా దగ్గరకు పోయి ఒక్క రోజు కంటే ఎక్కువ ఉన్నాడా? సొక్కలు చూపిస్తుంది ఎవరికి? వాళ్ళ ఆయనకి సొక్కలు చూపిస్తుంది. ఎందుకు పోతున్నాను వాడికి? ఎప్పుడు వచ్చేది? ఇంకా ఆడే ఉన్నావు? మీరు ఎప్పుడెప్పుడు ఇద్దరు భార్యలో అడగండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇద్దరు భార్యలు ఉండే వాళ్ళ బాధలు వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలీదు. ఈ ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? సావి కూడా సొద్దరా నాక. ఈ మనిషి దగ్గరకు పోతే ఆ మనిషి పోడు, ఆ మనిషి దగ్గరకు పోతే ఈ మనిషి పోడు. చేసుకునేటప్పుడు తెలియదు మన మహారాజుకి, నాకు కాబట్టి ఇద్దరు భార్యలు. ఒరే ఉండరా, నువ్వు ఒకరితో ఏగలేకపోతున్నావు వేడ, నువ్వు చేసుకుని కూడా అర్థమవుతే చేసుకున్నాడు బాగా. ఇప్పుడు అక్కడ డబ్బు పెడుతున్నాడని ఈ మనిషి అడగద్ది, ఈ మనిషి దగ్గర డబ్బు పెట్టద్దని ఆ మనిషి తిడుతుంది. ఇక్కడ పుట్టిన పిల్లకాయలేమో నువ్వు వాళ్ళకే పెడుతున్నామని తిడతారు, అక్కడ పుట్టిన పిల్లకాయలేమో వీళ్ళకే పెడతా తిడతారు. వీళ్ళిద్దరి మధ్య లాస్ట్కి మొత్తం లేచిపోయి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ అయిపోయి గుండె అయిపోద్ది లాస్ట్కి. అప్పుడు అందరికి ఏం చెప్తారంటే, రే దయచేసి 2వ పెళ్లి మాత్రం మీరు చేసుకోబాకండ్రా, ఉండలేరురా, మీరు వల్ల కాదురా. మరి యాకోబు గారు నలుగురితో ఎట్టేగాడు నాయన ఆ మహానుభావుడికి శక్తి. సరే ఆయన ఎగితే. ఇప్పుడు నా బాధ ఎంత ఏంటంటే, తీర్పు తీర్చింది వాళ్ళ అక్కకి. గుడ్డి కళదానా అనేది ఒక్కోసారి, మెంటల్ దానా అనేది. నా మొగుడిని తీసుకుంటావేంది నువ్వు? మాయ్ నేను చేసుకున్నానా, నాన్న ఇచ్చాడు, 2 రోజులు ఉన్నాయి ఇక్కడ అంటది. ఏంది ఉండేదే నీ దగ్గర? ఏమిరా రావా అంటది. రే అంటది. అదే ఉంటే ఎవరినే వాళ్ళ ప్రేమించిల్లా ఇంకేం అనలేడు. అటు అనబాక అమ్మాయి, అందరిలో నువ్వు రే అనబాక, నువ్వు ఆ పిల్ల ముందు రే అన్నావంటే అందరూ తెలిసిపోద్ది. మన ఇద్దరే ఉన్నప్పుడు నన్ను రేను, నువ్వు అందరిలో ఉన్నప్పుడు ఏమయ్యా అంటే కదా, నువ్వు రే అంటే ఏంది రే ఊరికే మాట్లాడదాం రే నువ్వు అంటది. మళ్ళా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇదొక బాధ. సార్ నువ్వు మరీ ఘోరంగా చెప్తున్నావు సార్, బైబిల్లో లేని విషయాలు చెప్తున్నావు నువ్వా? అమ్మ బైబిల్ ఏని రాయిరమ్మా, మనం ఊహించుకోవటమే. ఇంతకంటే ఘోరంగా జరిగి ఉంటుంది. మీకు విషయం తెలుసా? బైబిల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, తన భర్తని తన దగ్గర 2 రోజులు ఉంచుకోవడానికి పుత్రదాత వృక్ష పండ్లు తెచ్చి ఇచ్చింది భార్య పెద్దామి. పుత్రదాత వృక్షములు ఆ పండ్లు తెచ్చి చెవులకిచ్చి కొనుక్కుని తన భర్తని 2 రోజులు తనతో ఉంచుకోవడానికి. పుత్రదాత వృక్షాలకు అర్థం ఏంటంటే, ఆ పండు తింటే పిల్లలు పుడతారు అనమాట. ఆ పండ్లు తింటే పిల్లలు పుడతారు. ఆ పండ్లు తెచ్చి చెల్లెలికి ఇప్పించి చెల్లెల దగ్గర పర్మిషన్ తీసుకొని తన భర్తను ఒక 2 రోజులు తన దగ్గర ఉంచుకుంది. చేసుకున్న భర్తను తెచ్చుకోవడానికి కూడా చెల్లెలికి డబ్బులు కట్టాలా, పండ్లు ఇచ్చి తెచ్చుకుంది. ఎంత వేదన అనుభవించిందో చూడండి మీరు. తన అక్కకి తీర్పు తెచ్చింది. ఏ రోజు కూడా తన అక్కని పొగడలేదు, ఏ రోజు తన అక్కని ప్రేమించలేదు, ఏ రోజు కూడా తన అక్కతో సమాధానంగా ఉండలేదు. ఏందో మరి ఇది మనం ఆ న్యాయం వాళ్ళకే తెలియాలా. సరే చేసుకున్నోడైనా చిన్నవారికి తెలియకుండా లెటర్లు రాసో ఫోన్లు చేసి ఎటో గట్ట చెప్పాలి కదా. అమ్మాయి ఈ మెంటల్ తన సంగతి తెలియదే ఉంది, అమ్మాయి
నీ కళ్ళు గురించి నేనేం అనుకోవట్లా, ఈ అమ్మాయిని అంతే ప్రేమిస్తున్నాను, నేను నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటే పాప సమాధానంగా ఉండేది. ఏడగాని వచ్చాడంటే ఇక ఆ పక్క సోన కూడా చూడండి. ఇంకా ఏడ నెల ఉంటాడు, ఆడ 2 రోజులు ఉంటాడు తల్లి. ఏడ నెల ఆడ 1 రోజు, ఏడ వారము అక్కడ 1 రోజు, ఏడ 2 నెలలు అక్కడ 1 పూట ఉన్నీదో ఈ మనిషి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తన అక్కని విసికించి చంపింది కదా. ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చడానికి తన అక్క కడుపులో నుంచి 6 మంది బిడ్డలు బయటకు వస్తే ఈమె కడుపులో నుంచి 2 వచ్చారు. ఏ లేయ ద్వేషించబడిందో ఆ లేయని దేవుడు ప్రేమించినట్టుగా బైబిల్లో రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ రాహేలు విసిగించిందో ఆ రాహేలు గర్భాన్ని కొంతకాలం దేవుడే మూసేశాడని చెప్పింది వాక్యం. దేవుడే రాహేలు గర్భాన్ని మూసేశాడు. బిడ్డ అర్థమవుతుందా? తీర్పు తీరిస్తే నీకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒక 3 రోజులు ఉన్ని 2 రోజులు ఉన్ని అక్కే కదా, ఆ రోజులు సహజం ఒకటి చేసుకోవడం అస్సలు ఒప్పుకునేది కాదు. బిడ్డరా, ఇంకా బాధాకర సంగతి ఏంటంటే 2వ బిడ్డను కని ప్రసవిస్తూ ఉండగానే చనిపోయింది రాహేలు. 2వ బిడ్డను కని ప్రసవిస్తూ చచ్చిపోయింది అక్క, మరణించింది. ఇక జీవితాంతం యాకోబు లేయా దగ్గరే ఉండిపోయాడు. తాను బ్రతుకుంటే లేయా ఎప్పుడు ఏడవటమే. చూసారా, దేవుడికి ఏమనిపించిందో ఏమో లేయా బాధలు చూసి, మాయ్ నువ్వు ఉంటే మీ అక్కకి సమాధానం ఉండట్లేదు, నువ్వు వచ్చేయం. కానీ దేవుడే రాహేలు తీసుకెళ్ళిపోయడం అనిపిస్తుంది మనకి బైబిల్లో. ఎక్కువ కాలం కూడా కాపురం చేయాల, ఒక 10-15 సంవత్సరాలు ఏమన్నా బతికిందో మనకు తెలియదు. చాలా కొద్ది కాలమే కలిసి ఉన్నారు. చనిపోయిన తర్వాత దేవుడు రాహేలుకి తీర్పు తీర్చాడు. ప్రభువు తీర్పు తీరిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే అక్క, సంఘములో నీతో పాటు సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ నువ్వు ప్రేమించాలా. మీరేం మాట్లాడదో తెలుసా? ఆకెందుకు అక్క మాటలా ఇస్తారక్క? నిన్నగాక మొన్న వచ్చిన మనిషికి ఎక్స్ట్రా మాటలు ఎందుకు? ఎప్పుడు నుంచి మన చర్చిలో మన సంఘం లేడా? భూమి పుట్టిన కాడి నుంచి ఉన్నావేడా? సంఘం స్టార్ట్ అయిన కానీ మనమే ఉండేది ఎక్కడ? ఆ మనిషి నిన్నగాక మొన్న వచ్చింది, ఏం నా మాటలు మాట్లాడుతున్నా మనిషి అని అన్నావు అనుకో, రాహేల్లాగా మారిపోతావు నువ్వు. రాహేలు అక్కని ద్వేషించింది, కానీ నువ్వు సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డను ప్రేమించాలా. కొత్తగా వచ్చిన బిడ్డలతో బాగుండాలి, ఎప్పుడో వచ్చిన బిడ్డలతో బాగుండాలి. కొంతమంది వచ్చినా కూడా ముందుకు రారు, భయపడుతుంటారు, వాళ్ళ దగ్గర తీసుకోవాలి, అందరితో బాగుండాలక్క. అప్పుడు సంఘం దీవించబడుతుంది. అక్క చెల్లెల మధ్యలో దేవుడు తీర్పు తీర్చేశాడు. జాగ్రత్త, దేవుని కొరకు దైవికమైన భయం కలిగి ముందుకు సాగిపోదుముగాక. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతని కొలవబడుతుంది. లాస్ట్ మాట ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పరిశుద్ధుడు ప్రార్థనాపరుడైన అబ్రహాం గారికి భారీగా చేశాడు దేవుడు. ఆమె పేరు ఏం పేరు చెప్పండి? అబ్రహాం గారు భారీగా చేసుకున్నటువంటి ఆమె పేరు ఏం పేరు? సుబ్రావమా? ఎవరన్నా? సుబ్బరామం అన్న కూడా మీరు నవ్వట్లేదంటే ఇప్పుడు సీరియస్ అయిపోయినారు ఇప్పుడు నా మీద. ఇంకా ఆపవారా స్వామి? తల్లి ఆ పక్క కూర్చోండి, దేవుడు తల్లి నీ పక్కన చూసానమ్మా. లేమ్మా, దేనమ్మ లోపల ఉందా అనా? హాగరు షారా దగ్గర ఆమె మంచి పేరు సంపాదించుకుంది. దాసి షారా దగ్గర పనిచేసి ఆమె రాణి దగ్గర పనికెత్తి లాంటిది అనమాట. మరి ఏమైందో, ఆమె స్టార్ తిరిగిపోయింది. అకస్మాత్తుగా శారా ద్వారా అబ్రహాం జీవితంలోకి భారీగా ప్రవేశించింది. పనికత్తుగా ఉన్నప్పుడు విలువ వేరు, ఇప్పుడు యజమానుడికి 2వ భారీగా మారిపోయింది. భారీగా మారితే ఆ రూట్ వేరు, అసలు ఆ స్థితే వేరు. శారాకి అందుతున్న గౌరవం లాంటి గౌరవం వచ్చేసింది దానికి. బాగా వినండి. తీర్పు తీరిస్తే దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తో చెప్తున్నా మీకు నేను. ఎక్కడో పని చేసుకునే పని మనిషిగా పడి ఉన్న నిన్ను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో విలువైన స్థానంలో పెట్టాడేస్తారు. అక్కడ నేను దేవుడా గుర్తుపెట్టుకో. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పడి ఉన్న మిమ్మల్ని తీసుకొని వచ్చి ఆయన మందిరంలో ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టి గౌరవాన్ని ఇచ్చి నిలబెట్టాడు మిమ్మల్ని. ఇదే జరిగింది హాగర్ కూడా. ఇదే జరిగింది. ఇంట్లో అంట్లు తోముకునే మనిషిని తీసుకొని వచ్చి భారీగా మార్చేస్తే అబ్రహాం గారికి ఇక అంట్లు తోమడం పోయింది, ఇక కాలు మీద కాలు వేసి స్టార్ట్ చేసింది. ఇక్కడ శారా గోడు తెలియదు ఆ ఫోజులు, అక్కడ ఫోజులు ఏంది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏంది నిన్నదాకా హ్యాండింది ఏమన్నా అంటులు దాంతునింది. నిన్నదాకా టీ తెచ్చిస్తునింది. అమ్మగారు అంటున్న మనిషి ఇప్పుడు తెలియకుండా కాలు వేస్తుంది. శారా ఎప్పుడు కూడా కాలు వేసుకోవాలా, పాప మా ముసలాం కదా, ఆమెకెప్పుడు ఈ స్టైల్ తెలియదు. ఇంకా ఈ దేవుడు ఈ ఐగుప్తు ఇంకా అట్లా ఉంటుంది. ఏంటి
ఎప్పుడు కూడా శారమ్మ ఏయ్ ఏంది మీరు ఎంతసేపు లేటు అని అనలా ఇప్పుడు దాకా. ఈ మనిషి అందరు నడుస్తుంది. ఎవరా నిన్న దాకా అంటున్నావు మనిషి పని చేసి, ఇప్పుడు ఈమెకి పని మనుషులు అమ్మావు. ఎవరికే నిన్న దాకా అంటున్నావు మనిషికి ఇప్పుడు పని మనుషులు వచ్చారు. ఇంక ఇవి ఫోజు పట్టలేకపోతున్నాం. అందుకే అదే చెప్పేది. మన మొదటి స్థితి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని ఎంత ఎత్తుకు లేపినా మన స్థితి ఇప్పుడు మర్చిపోకూడదు. ఈ మనిషి మాటలు మారిపోయినాయి, స్టైల్ మారిపోయింది. ఇంతకుముందు చీరపోతుల్లాగా జడ వేసుకునే మనిషి ఇప్పుడు స్టైల్ జల్లేస్తుంది. ఓనరమ్మ ఎవరు ఇంట్లో? ఓనరమ్మ ఎవరక్క? పెద్దవారి ఎవరు? శారా. ఏదన్నా స్టైల్ జల్లు వేసుకుంటే సోకులు కొడితే అంగొట్టాల. నిన్నటిదాకా అంట్లు తోముకున్న మనిషి నీకెందుకు సోకులు? కొత్త జల్లు వేస్తుందట. అమ్మ ఏడదమ్మా ఈ జడ అంటే, ఇది ఐగుప్తు బ్రాండు, ఇది ఈజిప్ట్ స్టైల్ అంటుంది. 3000 మంది పనులు ఉన్నారు ఇంట్లో. ఒకరొకరు గుసగుసలు చెప్పుకుంటున్నారు. ఒరే ఏందిరా మనిషి నిన్నదాకా కాఫీ కాసే మనిషి ఇప్పుడు స్టైల్ కొడుతుంది ఏంది? ఒరే నాయన ఆ మనిషి స్టైలే మారిపోయిందిరా. మన అమ్మగారులు మనం ఎప్పుడు ఆ స్టైల్లో చూడరా నాయన. ఇదేంది ఇంత స్టైల్ వచ్చింది ఆ మనిషికే? ఫంకు జడంట, గింకు జడంట, నవ్వు ఫోన్ జడంట, ఏంది జల్లేస్తుంది. ఏందిరా జడంటే ఇది ఐగుప్తు స్టైల్ అంటుంది, ఈజిప్ట్ స్టైల్ అంటుంది. ఇంతవరకు బాగానే ఉంది, ఓర్చుకున్నాడు దేవుడు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. ఈ అంట్లు దొంకునే మనిషి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. ఏ స్థాయికి వెళ్ళింది తెలుసా? తన యజమానురాలిని నీచురాలుగా చూడడం స్టార్ట్ చేసిందంట. ఇప్పుడు తన కడుపులో ఎప్పుడైతే బిడ్డ పడ్డాడో, తాను తన యజమానుడికి బిడ్డను కనబోతున్నానని తెలిసి ఎప్పుడైతే కన్సీవ్ అయిందో, గర్భవతి అయిందో, ఇక అప్పటి నుంచి తన యజమానురాలిని చిన్న చూపు చూడడం ప్రారంభించింది. మాయ్ ఏంది ఇంతసేపు లేస్తే ఎట్లాగా నువ్వు, ఇంతసేపు పడుకుంటే ఎట్లాగా అన్నదనుకో, నువ్వేంది నాకు చెప్పేది అంట. నామిని ఎవరిని ఓనరమ్మని, పెద్దబారిని. ఊరి నిన్న దాకా నువ్వు ఏడున్నావు అసలు? నీ స్థితి ఏంది? నీకెందుకు అంటుంది. ఇప్పుడు ఆ మనిషి మైండ్ ఏం లేదు. ఎప్పుడైతే నాకు బిడ్డ పుడతాడో ఈ సామ్రాజ్యం అంతా నాదే, ఈ మనిషిని దిండు పెట్టి చంపేస్తా. ఏం పెట్టి? ఈ మనిషి ముఖం మీద దిండే చంపేస్తా. ఇక రాజ్యం నాది. వీడు చూస్తే ముసలోడు, ఈ మనిషి ముసలిది. ఇంకొక 10 సంవత్సరాలు వచ్చుకున్నానంటే ఈ ఆస్తికి వారసురాలను నేనే, నా తర్వాత నా కొడుకుదే సామ్రాజ్యం అన్న లోతైన దురభిప్రాయానికి వెళ్ళిపోయింది ఈ మనిషి. దుమ్ము రేపుతుంది, మాట్లాడొస్తున్నాయి తెలియట్లా, సూపులు మారిపోయినాయి, స్టైల్ మారిపోయింది, కాలు మీద కాలు వేసుకుంటుంది. అసలు ఆమెను తిడుతుంది, ఆ ముస్లాం శారమ్మని తిడుతుంది. నువ్వేంది మాకు చెప్పేది, నువ్వు నోరు మూయి అంటుంది. కించపరిచి మాట్లాడుతుంది. ఒకప్పుడు పని మనిషిగా వచ్చిన మనిషికి దేవుడు ప్రేమించి ఇంత స్థాయినిస్తే కళ్ళు నెత్తి మీదకెక్కి గర్వం మనిషిని నడిపిస్తుంది. ఇప్పుడు బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమించిన శారమ్మను కూడా కించపరిచి మాట్లాడినందువలన ఇప్పుడు హాగరుకి దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. హాగరు కొడుకుని కనింది. కొడుకు పేరు ఏం పేరు? ఇష్మాయేలు. ఆ పేరుకి అర్థమైంది తెలుసా? అడవిగాడిదని కనింది ఆ మనిషి. తల్లి మంచిదైతే మనుషులు పుడతారు. తల్లి మెంటల్ కదా, గర్విష్ఠుల కడుపులు ఎవరు పుడతారు? గాడిదలు పుడతారు. ఇది నేను చెప్పట్లా, బైబిలే చెప్పింది. అడవి గాడిద వంటి మనుషులు పుట్టడానికి. బిడ్డలారా, మారుతుంది దేవుడు చూశాడు, మారలేదు. లాస్ట్కి దేవుడు కొలత కొలిచాడు. ఇప్పుడు నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీ కొలవబడదని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు ఏ కొలతకు వచ్చాడు తెలుసా? నీకు నువ్వు ఈ ఇంటిలో రాజుగా బిల్డప్ కొట్టడానికి వీలు లేదు, మర్యాదగా లేచి బయలుదేరని అబ్రహాం గారు తినటానికి ఒక పూట భోజనం ఒక బొట్టలో కట్టి నెత్తి మీద పెట్టి కొడుకు చేత్తో పట్టుకొని నీళ్ళ బాటిల్ తీసుకొని ఎక్కడికి పోతుందో తెలియకుండా వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచే తీసి అవతల పారేశాడు దేవుడు ఆ మనిషిని పూర్తిగా లేకుండా. మీరు బైబిల్ చదువుకోండి. హాగర్ని తరివేశారు ఇంట్లో నుంచి. శారా ఏమని తెలుసా? ఉంటే అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలా, తరివే అంటే భార్యని, అంటే రెండో భార్యని కొడుకుని తరివేది. ఆయన బాధపడ్డాడు, లోపల ఏడుస్తున్నాడు. దేవుడితో ప్రార్థన చేస్తే అబ్రహ్మో దానికి పట్టింది, దానికి మామూలు ఫస్ట్ సారి పోయింది. ఎప్పుడు తీసుకొని వచ్చా? హాగరో నీ యజమానురాలు చేతి కింద అణుగుండని నేను చెప్పినా కూడా నా మాట అనకుండా గర్వించింది ఈ మనిషి. వద్దు, నా కూతుర్ని దిండి పెట్టి చంపేస్తుంది ఆ మనిషి. నా కూతురు ఏం చేస్తే దిండి పెట్టి చంపేస్తుంది. శారాలో నుంచే నా కుమారుడు రావాలి, నీ వారసుడు రావాలి. ఆ అమ్మాయి కొంటే మంచిది కాదు, పంపించేయి, నువ్వు ఏడవద్దులే, అడవి గడిది నేను దీవిస్తాను కానీ పంపించే. నీ భార్య మాటే నువ్వు విను, శారా మాటే నువ్వు వినాలని చెప్పాడు దేవుడు కూడా.
బిడ్డారా, నిన్నటిదాకా రాణిలాగా కాలు మీద కాలు వేసుకొని సకల ఐశ్వర్యం అనుభవించిన ఆమె ఇప్పుడు బుట్ట నెత్తి మీద పెట్టుకొని తిండి అయిపోయి నీళ్ళు అయిపోయి చొక్క నీళ్లు దొరక్క అడవిలో పడి అల్లాడి ఆడుస్తూ ఉంది కొడుకుని పెట్టుకొని. బేదరాలు అయిపోయింది, భర్త ఉండగానే వెదవరాలు అయిపోయింది, అన్నీ పోగొట్టుకుంది, అడవిలో పడి ఆడుస్తూ ఉంది, కొడుకు నీళ్ళు కూడా లేకుండా చేసుకుంది. ప్రేమగల దేవుడు కనికరించి నీటి ఓటనిచ్చి ఆ పిల్లవాడిని బతికించాడు. అబ్రహాం ప్రార్థన బట్టి బిడ్డలను బతికిస్తే ఆ పారాను అరణ్యములో ఒక చెట్టు కింద చిన్న గుడిసేసుకొని గుడిసెలోనే జీవితాంతం బతికింది. కానీ తిరిగి మరలా అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళినట్టు బైబిల్ చరిత్రలో లేదు. ఓపిక కలిగి, ప్రేమ కలిగి, మాదిరి కలిగి తన యజమానురాల్ని గౌరవిస్తా తన యజమానురాల్ని ప్రేమించుంటే రాణి తర్వాత రానంత మనిషిగా దేవుడు ఆ మనిషిని ఆస్వాదించుండేవాడు. తీర్పు తీర్చింది, నీచులు అలా చూసింది, నీదేంది ముసలిదానా అని ఎంత మాట అంత మాట మాట్లాడుతుంది. దేవుడు కూడా ఒప్పుకోలేదు. ఇంకా నువ్వు లే అక్క అక్క లాస్ట్ మాట చెప్తున్నా. సంఘాలలో గనక మనము వెర్రి వేషాలు వేసి ఆయన దేవుని మందిరంలో మన ఇష్టాలు నెరవేరుస్తా, ఇతరులను బాధపరుస్తా, సేవకులను ఏడిపిస్తా, సంఘానికి ఒక 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 పోట్లాగా కత్తిపోట్లాగా మారిపోతే దేవుడు చూస్తూ ఉండడు. హాగర్ని తీసేసినట్టుగా దేవుడు తీసేస్తాడు. ఈ మాట అంటాను, ఏమనుకోబాకండి. మన సంఘంలో నుంచి కొంతమంది వెళ్ళిపోయారు బయటికి. వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కొక్క రోజు మీరు ఆలోచించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఎక్కడి నుంచి అంటే సేవకుడికి లోపడటం ఇష్టం లేక, సేవకుడి మాట ఒక మాట అన్నాడు తట్టుకోవటం ఇష్టం లేక, ఓర్చుకోవటం ఇష్టం లేక, మా మాట ఏం లేదు, మాకు ఫోన్లు చేయలేదు, మమ్మల్ని ప్రేమించలేదు, మమ్మల్ని వదిలేశారు అని ఏదో ఒక నెపము నేరము మోపితే మరి ఇంకంత బాధ పడుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు లే అని దేవుడి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళని. వాళ్ళే కదా తల్లే, నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా దేవునికి హాగర్లాగా బాధ కలుగజేస్తే ఆ గుడారంలో నుంచే అబ్రహాము ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోతాడు దేవుడు బయటికి. నీవు కొలిచిన కొలత చొప్పున నీ కొలవబడింది. హాగరు ఇప్పుడు బాగుందా? ఈ చెట్ల మధ్యలో పొట్ల మధ్యలో గుడిసెలో ఉన్నావు, ఇప్పుడు బాగుందా? అప్పుడు ఏడుస్తుంది, అయ్యో అక్కడ ఉన్నప్పుడు నేను తగ్గించుకుంటే బాగుండేది, ఈ చెట్ల మధ్య పురుగుల మధ్య నా కాపురేట్ అయిపోయింది. కొడుకు ఎదిగితే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసింది, విధవరాల్లాగా భర్త లేని మనిషిలాగా చివరిదాకా ఏడుపుల మధ్యలో మిగిలిపోయింది. వద్దు తల్లి, మనకి అక్కని ప్రేమించలేని చెల్లెలు ఎలా మరణించిందో మనం చూసాం. యజమానురాలని ప్రేమించకుండా గర్విష్టి మాటలు మాట్లాడిన హాగర్ ఎలా అయిపోయిందో చూసాం. సొంత తండ్రి ఒంటి మీద బట్టలు లేకపోతే నవ్వుకున్న కొడుకు సంగతి ఏమైందో చూసాం. ఇంత తెలిసిన తర్వాత కూడా దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని కాపాడకుండా నా ఇష్టానుసారంగా బతతానంటే నీ ఇష్టం తల్లే. మనల్ని అందరినీ ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పేదరాలు మందిరంకి వస్తే అత్తుకో, ఒక పాపంలో ఉన్న మనిషి మందిరంకి వస్తే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి, అందరి క్షేమం కోరుకో. వాళ్ళు పని చేయకపోయినా బాధపడబాకు, వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా బాధపడబాకు. నిన్ను తిట్టినా ఓర్చుకో, నిన్ను వాళ్ళు వేధిస్తున్నారా బాధ పెడుతున్నారా ఓర్చుకో. నీ కంటికి కనబడకుండా తరివేస్తాడు వేసిన వాళ్ళందరినీ. చూస్తాడు నిన్ను ఎవరు ఏడిపిస్తున్నారు నీ ముందు కనబడకుండా తరివేస్తాడు దేవుడు. నిన్ను ఆయన సంఘంలో బలమైన పునాదిగా దీవిస్తాడు యేసునామములో. మీ మనసులు ఎప్పటికీ మారకూడదు. దైవికమైన ప్రేమ కలిగి తీర్పులు తీర్చకుండా, ఇతరులని కించపరచి మాట్లాడకుండా ప్రేమించి దైవికమైన ప్రేమతో నువ్వు ఓర్చుకుంటే నిశ్చయముగా సంఘానికి ఆశీర్వాదం నిన్ను మారుస్తాడు. నిన్ను బట్టి మందల్ని సంఘంలో యేసయ్య చేరుస్తాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.